For more videos, subscribe our channel. అందరికీ వందనాలు. బైబిల్ పఠనముగా యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరియల దేశమున మీరు నివసించున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని కోరినను నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదము అనెను. దేవుడి వాక్యం దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని దేవుని మాటలు వినుట కొరకు వేగిరపడటానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. జీవము గల తండ్రి, కృప కలిగిన దేవ, మహోన్నతుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఇప్పటి వరకు నీ ప్రేమ చేత మమ్మల్ని కాచి కాపాడి ఈ పరిశుద్ధ దినము ఈ సమయం వరకు మమ్మల్ని సజీవులుగా బ్రతికించి నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసుని యొక్క సంఘములో చేరి నిన్ను ఆరాధించుట కొరకు, నిన్ను మహిమపరచుట కొరకు మమ్మల్ని ఏర్పాటు చేసుకుని నడిపిస్తున్న విధానమును బట్టి కృతజ్ఞతలు తండ్రి. ఇప్పటి వరకు మేము పాడిన కొద్ది పాటల ద్వారా మా స్తుతులపై సింహాసీనుడిపై ఘనత పొందిన విధానం బట్టి కృతజ్ఞతలు. ఈ సమయంలో నీ మాటలు వినబోచున్నాం కనుక, ప్రపంచాలనే నడిపిస్తున్న మాటలు, మమ్మల్ని బ్రతికింపచేసే మాటలు కనుక శ్రద్ధ కలిగి వినున్నట్లుగా, వినగలిగిన చెవిని గ్రహించగలిగిన మంచి మనసు, అర్థం చేసుకునే జ్ఞానమును దయచేయమని, ప్రతి బిడ్డ జాగ్రత్త కలిగి వినున్నట్లుగా సహాయం చేయమని వేడుకుంటూ, మీరు మాతో ఉండి మాలో ఉండి మీరే మాట్లాడి మాకును అందరికీ కావలసిన ఆత్మీయమైన జ్ఞానంతో మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని, ఎలాంటి ఆపద ఆటంకము రానివ్వకుండా మీ అధ్యక్షతలో ఈ ఆరాధన జరుగునట్లుగా సహాయం చేయమని వేడుకుంటూ, ఈ సమయాన్ని మీకే అప్పగిస్తూ మా ప్రభువును లోకరక్షకుడైన క్రీస్తు యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు మన జీవితంలో ఆయన చేసిన గొప్ప కార్యాలను బట్టి, మేలులను బట్టి దేవాది దేవునికి ఎల్లప్పుడూ మనము రుణస్థులము, కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండటానికి ప్రయాసపడతాం. అందుకే మనము ఆయన ఎల్లప్పుడూ సంతోషపెట్టే బిడ్డలుగా ఉండటానికి సిద్ధపాటు కలిగినట్లుగా ఈరోజు ఒక మంచి అంశాన్ని మీతో పంచుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. అంశం ఏంటంటే, గతించిన కాలము నీకు ఏమైనా గుర్తు చేస్తుందా? అంశం ఏంటంటే, ఈరోజు మన పాఠం ఏంటంటే, గతించిన కాలము నీకు ఏమైనా గుర్తు చేస్తుందా? ఎందుకు ఈ పాఠం ఎన్నుకున్నామంటే, మనము 2021 సంవత్సరానికి వచ్చేసామని హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకున్నాం. అలాగనే జనవరి నెల కూడా గడిచిపోయింది. ఇప్పుడు ఫిబ్రవరి నెల కూడా గడిచిపోవటానికి ఇదే లాస్ట్ రోజు. ఇది లాస్ట్ రోజు అన్నమాట. ఈ నెలలో చివరి రోజు. తర్వాత నెల వచ్చేస్తుంది, తర్వాత నెల వస్తుంది, తర్వాత నెల వస్తుంది. ఇలా నెలలు సంవత్సరాలు గడిచిపోతున్నాయి. కాలాలు ఏం జరుగుతున్నాయంటే గడిచిపోతున్నాయి. గడిచిపోతున్నప్పుడు ఈ గడిచిపోయిన కాలములో ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే
చాలా మంది అనుకుంటారు ఆ గడిచిపోయిన కాలంలో మరి దేవుని బిడ్డలుగా ఒక్కసారి ఆలోచిస్తారు. కొన్ని మంచి కార్యక్రమాలు ఉన్నాయి, కొన్ని చెడ్డ కార్యక్రమాలు ఉన్నాయి. కొన్ని దేవుణ్ణి సంతోషపెట్టే పనులు చేశాం, కొన్ని దేవుణ్ణి బాధ పెట్టే పనులు కూడా చేస్తుంటామన్న సంగతి మనకు అర్థమవుతుంది. అందరూ అనుకుంటారు ఖచ్చితంగా రెండూ ఉన్నాయి, మంచి చెడు ఉన్నది అన్న సంగతి మన అందరికీ తెలిసిన విషయం. కానీ ఈ గడిచిపోయిన కాలము లేదా గతించిపోయిన కాలము నీకు ఏమైనా గుర్తు చేస్తుందా అన్నది మనం ఆలోచించాలి. మన జీవితంలోనే కాకుండా ఈ ప్రపంచాన్ని, నీలో ఉన్న దేవుణ్ణి, చేసిన కార్యక్రమాలని మనం ఏం చేయాలంటే జ్ఞాపకం చేసుకోవాలట. అసలు ఏంటి పరిస్థితి, ఏంటి అసలు ఏం గుర్తు చేస్తున్నాయి గడిచిపోయిన దినాలు లేదా సంవత్సరాలు. కాలాలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి, గంటలు గడిచిపోతున్నాయి. అసలు నాకు ఏమన్నా గుర్తు చేస్తున్నాయా, జ్ఞాపకం చేస్తున్నాయా? పోనీ ఏం గుర్తు చేయాలి, ఏం జ్ఞాపకం చేయాలంటే నువ్వు చేసిన మంచి పనులు, నువ్వు చేసిన చెడ్డ పనులు గుర్తొస్తున్నాయా? లేకపోతే దేవుడు చేసిన కార్యక్రమాలు ఏమన్నా నీకు గుర్తు వస్తున్నాయా? ఒక్కసారి ఆలోచించు. ఎందుకంటే మనం ఈ సృష్టిని చూస్తున్నప్పుడు చాలా అందంగాను, ఆహ్లాదకరంగాను, చాలా సంతోషంగా ఉంది. గాలి వస్తుంది, పీలుస్తున్నాం, పంట పండుతుంది, తింటున్నాం, నీరున్నాయి, తాగుతున్నాం, ఎంతో హాయిగా గడిపేస్తున్నాం ఈ లోకంలో. ఈ హాయిగా గడపటానికి కారణం దేవుడు. మనల్ని సృష్టించిన దేవుడు ఎంతో కష్టపడితే కానీ, ఎంత కష్టపడ్డాడో అంత కష్టపడితేనే కానీ ఈరోజు మనం సుఖంగా ఉంటున్నాం ఈ భూమి మీద. ఎందుకు అంటే భూమి ఒక గంటకు 1,11,600 కిలోమీటర్ల వేగముతో ఎంతో స్పీడుగా తిరుగుతున్న ఈ భూమి ఏ మాత్రము శబ్దం కూడా రాకుండా తిప్పుతున్నాడు దేవుడు. అంతేకాక ఆ భూమి మీద పంట చూస్తున్నాం, చూసావా? ఈ కొండలు, గుట్టలు లేదా చెట్లు, ఫలవృక్షములు, అనేక రకాలను మనం చూస్తున్నాం. ఇవన్నీ ఏమి తెలియజేయాలని అనుకుంటున్నాయో అది నువ్వు ఆలోచించట్లేదు. అవి ఏం తెలియజేస్తున్నాయంటే దేవుణ్ణి ఉన్నతమైన స్థితిని గుర్తు చేస్తున్నాయి, దేవుడు ఉన్నాడని తెలియజేస్తున్నాయి, దేవుణ్ణి మహిమపరుస్తున్నాయట. ఒక్కసారి ఆ వచనాన్ని చదువుకొని ముందుకెళ్దాం. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయము జాగ్రత్తగా తీయండి. 1 నుండి 2 వచనాల వరకు చదువుకున్న 2-3 వచనాలు. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయం. బైబిల్ను ఒకసారి జాగ్రత్తగా పరిశీలించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని పూర్తి ప్రకృతి ఏం చెబుతుందో ఒకసారి చూద్దాం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షములు ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటికి స్వరము వినపడదు. ఇక్కడ ఏం చెబుతున్నాయో తెలుసా? దేవుణ్ణి మహిమపరుస్తున్నాయట. ఇవన్నీ మనము తింటూ త్రాగుతూ ఎంజాయ్ చేస్తున్న మనము మరి ఎంతవరకు దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నాం? కాలాన్ని వెనక్కి తిరిగి చూస్తే ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే దేవుణ్ణి మహిమపరుస్తున్నాయి అన్న సంగతి తెలియజేస్తుంది. నీ జీవిత కాలంలో ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఎంతవరకు దేవుణ్ణి మహిమపరిచావో ఒక్కసారి ఆలోచించు. ఎందుకనంటే కాలం గడిచిపోయింది, ఆ గడిచిపోయిన కాలమును మాకు సంబంధం లేదు అన్నట్టుగా వదిలేయటం కాదు. చాలా మంది విడిచిపెడతారు. గతం గతః అంటారట. ఏమంటారు? గతం గతః అంటే గడిచిపోయిన కాలం గురించి మనకొద్దు. కానీ దేవుడు ఏమంటున్నాడు? అది గుర్తు చేసుకుంటేనే నేను నీకు గుర్తొస్తానంటున్నాడు. ఎందుకనంటే కాలాలు కూడా ఆయనే సృజించాడు కనుక.
అందుకే కాలాలు, ఎండాకాలం, వర్షాకాలం, శీతాకాలం, ఈ కాలాలన్నీ కూడా ఆయనే గుర్తు చేస్తున్నాయి. ఆయన మహిమను గుర్తు చేస్తున్నాయి, ఆయన మహిమపరుస్తున్నాయి. అంతేకాక ఈ కాలాలన్నీ కూడా నీకు కనబడుతూ నిన్ను నడిపిస్తున్నాయట. ఈ కాలాలన్నీ నీ జీవితంలో ఇప్పటి వరకు పుట్టి పెరిగి ఇంతవరకు అయినంత వరకు కూడా, పెరిగినంత వరకు కూడా ఈ కాలాలే నిన్ను నడిపిస్తున్నాయి. ఈ కాలాలు నడిపించటమే కాక నీతో కూడా నడుస్తున్నాయట. కాలాలు ఏం చేస్తున్నాయో తెలుసా? నీతో కూడా నడుస్తున్నాయి కాలాలు. కానీ నీవు తెలుసుకోవటం, అవి నీతో నడుస్తూ దేవుణ్ణి మహిమపరుస్తున్నాయి. అవి నీతో నడుస్తూ దేవుణ్ణి మహిమపరుస్తున్నాయి. నీవు లోకములో నడుస్తూ దేవుణ్ణి మర్చిపోతున్నావు. అందుకే మనం ఏమంటామంటే ముందున్న కాలాన్ని, ఇప్పుడైనా గడిచిపోయిన కాలం అట్టున్నాయి, ఇప్పుడైనా మనం జాగ్రత్త పడాలి. ఎందుకంటే అవన్నీ దేవుణ్ణి మహిమపరుస్తూ నీ జీవితంలో వెనక్కి తిరిగి చూస్తే దేవుని కొరకే లేకపోతే, దేవుని మహిమార్థమై లేకపోతే దేవుడు శిక్ష వేస్తాడన్న సంగతి తెలుసుకొని ఇక నుండైనా జాగ్రత్త పడటానికి ప్రయత్నం చేయాలి. అసలు దేవుణ్ణే గుర్తు చేసుకోవాలి కదా నువ్వు. అందుకే ఇశ్రాయేలును గురించి ఒకసారి మనం ఆలోచించినప్పుడు, ఇశ్రాయేలును ఒకసారి ఆలోచించినప్పుడు ఏమని హెచ్చరిక చేస్తున్నాడో ఒకసారి చూద్దామా? అందరం కలిసి బైబిల్ ఉన్న వారంతా జాగ్రత్తగా పరిశీలిద్దాం. ద్వితీయోపదేశ కాండము. ఆ రోజు ఇశ్రాయేలీలకే కాదు, ఈ రోజు మనకు కూడా ఈ హెచ్చరికలు వస్తున్నాయి. చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము. బైబిల్ ఉన్న వారందరూ తీయాలి. 32వ అధ్యాయం తీసారా? పరిశుద్ధ గ్రంథములో నుండి ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 7వ వచనం మొదటిగా చదువుకుందాం. 7వ వచనం. పూర్వ దినములను జ్ఞాపకము చేసుకొనుము. పూర్వ దినములను ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే నీ జీవితంలో దేవుడు చేసిన గొప్ప మేలులు ఎన్నో ఉన్నాయి. దేవుడు చేసిన మేలులు ఎన్నో ఉన్నాయి నీ జీవితంలో. ఎన్ని ప్రమాదాల నుండి తప్పించాడు, ఎన్ని ప్రమాదాల నుండి తప్పించాడో, ఎన్నిసార్లు నీ ప్రాణం పోయేదాన్ని నిలవబెట్టాడు. గడిచిన కాలం ఏంటో తెలుసా మనకి? మననే ఒకసారి ఆలోచిస్తే కరోనా టైం. అసలు ఆ కరోనా టైంలో ఎంత మంది పిట్టలు రాలినట్టు రాలిపోయారో తెలుసా? కోట్ల మంది. ప్రభుత్వ లెక్కలు తప్పినాయేమో కానీ కోట్ల మంది చచ్చిపోయారండి. భయంకరమైన చావు, ఎవ్వరూ పట్టించుకుని చావు. ఒకవేళ చచ్చిపోతే నిన్ను దగ్గరకు వచ్చి ఎవరు చనిపోయారని చూడలేని చావు చచ్చిపోయారట. అంత భయంకరమైనది. కానీ నీకు దేవుడు మేలు చేసి నిన్ను జ్ఞాపకం చేసుకుని నీ పైన ప్రేమ చూపించి ఎంత మేలు చేశాడు చూసావా? అందుకే ఒకసారి నీకు గడిచిపోయిన కాలాన్ని గుర్తు చేసుకో. ఎన్నో రకాలు, ఎన్నో వ్యాధులు, ఎన్నో రోగాలు, ఎన్నో బాధలు అన్ని కూడా చిక్కుముడుల్లాగుండి నువ్వు చిక్కుపడితే ఆయన ఏం చేస్తున్నాడంటే అతి జాగ్రత్తగా తన కుమారుడివైన నిన్ను, కుమార్తెవైన నిన్ను విడిపించుకుంటూ వస్తున్నాడు. అందుకే ఏమంటున్నాడు చూడండి ఇశ్రాయేలీయుల గురించి. ఏమంటున్నాడు? పూర్వ దినములను జ్ఞాపకం చేసుకునుము, తరతరముల సంవత్సరములను తలంచుకొనుము. తలుచుకో. ముందు గడిచిపోయిన సంవత్సరాలు ఉన్నాయి, తరాలున్నాయి. మా నాన్న తరం అండి, మా తాతగారి తరం అండి, వాళ్ళ నాన్నగారి తరం అండి, మా తరం వచ్చిందండి. ఏం చేస్తున్నావు నువ్వు? మరి ఇన్ని తరాలు గడిచిపోయినా దేవుడు గుర్తున్నాడా? ఒకసారి నువ్వేంటో హిస్టరీ తిరగాయి. నీ హిస్టరీ తిరిగేసి నీ హిస్టరీ ఏంటో ఒకసారి తిరిగేసి చూడు. నీ జీవితం ఏంటో ఒకసారి చూడు.
ఏమంటున్నాడు? పూర్వ దినములను జ్ఞాపకం చేసుకో ముందు, తరతరముల సంవత్సరములు తలంచుకొనుము, నీ తండ్రిని అడుగుము, అతను నీకు తెలుపును, నీ పెద్దలను అడుగుము, వారు నీతో చెప్పుతారు. అసలు నువ్వేంటో నీకు చెప్తారు. ఎవరెవరిని అడగాలట? మొదట నీ తండ్రిని అడుగు. పరలోకపు తండ్రి ఖచ్చితంగా చెబుతుంది, చెప్పడా? అసలు నీ స్థితిగతులు ఏంటో, అసలు నువ్వు ఎక్కడి నుండి వచ్చావో తెలుసా? దేవుని సన్నిధికి నువ్వు ఎలాంటి వాడివో తెలుసా? అసలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. బ్యాక్ వెళ్ళి నీ జీవితంలోకి వెళ్ళు, పూర్వ దినాలకు వెళ్ళు. ఎలా ఉండేవాడివి, ఎలా కాపాడుకుంటూ వచ్చాడు. అందుకే తరతరములు సంవత్సరములు కూడా జ్ఞాపకం చేసుకో. ఎదిగో తరతరములు అంటే ఏ తరములు? అసలు నువ్వు పుట్టక ముందు నుండి వెనక్కెళ్ళు. ఆదాము నుండి రా, ఆదాము నుండి రా. ఆదాము కాలము నుండి తరతరముల నుండి ఒక్కసారి చూడు, దేవుడు ఎన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాడో ఒకసారి చూసుకో. ఎంతమందిని రక్షించాడో, ఎంతమందిని శిక్షించాడో ఒకసారి గుర్తు చేసుకో. తలంచుకో, ముందు గుర్తు పెట్టుకో. తండ్రిని అడుగు, నీ గురించి చెప్పమంటే ఆయన చెప్తాడు. నీ పెద్దలను అడుగు. ఒకప్పుడు నేను ఎలా ఉండేనా అమ్మా, ఎలా ఉండేవన్నా అయ్యా, ఒక్కసారి అడుగు. నీ పెద్దలను అడుగు, వారు చెప్తారు. అవునా? నీ పెద్దలను అడుగు, నీ స్థితి ఏంటో చెబుతారు. ఇప్పుడు స్థితి ఏంటో, ఒకప్పుడు స్థితి ఏంటో, ఒకప్పుడు ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు. కాలం గడిచిపోయింది అనుకుంటున్నావేమో. కాలాలను ఆయన స్వాధీనంలో పెట్టుకొని నిన్ను నడిపిస్తున్న దేవుడయ్యా ఆయన. ఆ దేవునికి ఎన్ని వ్యతిరేకమైన కార్యక్రమాలు చేసావో నువ్వు, ఎన్ని కార్యక్రమాలు చేసావు, ఎన్ని దేవునికి నచ్చని పనులు చేస్తున్నావు. ఇప్పటికి కూడా దేవునికి నచ్చని పనులు చేస్తున్నావో ఆయన ఏంటంట ఆయన చూస్తున్నది. అంతేకాక మీకు ఒక విచిత్రమైన సంఘటన చెప్పాను. కాలాలను సృష్టించిన వాడు, అవి కాలాలు నీతో నడుస్తూ ఉంటే, కాలాలు కూడా ప్రతిరోజు ప్రతి సమయము నువ్వు చేస్తున్న మంచి పని చెడ్డ పని అవేం చేస్తున్నాయంటే చక్కగా ఒక డిక్షనరీలో ఏమంటారండి, రిజిస్టర్లో రాసుకుంటున్నాయి, ఒక గ్రంథంలో రాసుకుంటున్నాయట నీ గురించి. ఏమని రాసుకుంటున్నాయి? అవి మంచి పని చెడ్డ పని. మంచి పని రాస్తున్నాయి, చెడ్డ పని రాస్తున్నాయి. అవి ఎలా రాస్తున్నాయి? చెడ్డ పని అయితే రెడ్ ఇంకుతో రాస్తున్నాయి, మంచి పని అయితే గ్రీన్ ఇంకుతో రాస్తున్నాయి. అన్ని రాస్తున్నాయి. ఏంటవి రాసేవి? కాలాలు. ఎందుకనంటే ఆకాశము ఆలకించుము, భూమి సెవియొగ్గి విను చూడు. సాక్ష్యము, దేవుని ఎదుట సాక్ష్యం చెప్పాలి కదా నీ గురించి. కాలాలు చెప్పాలా లేదా? అందుకే ఒక్కసారి గుర్తు చేసుకో. పూర్వ దినములలో నుండి ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దేవుడు ఎన్ని మేలులు చేశాడో ఒక్కసారి ఆలోచన. అసలు ఈ క్రీస్తు సంఘములోకి రావటానికి అసలు నీకు అర్హతే లేదు, కానీ దేవుడు ప్రేమ, ఆయన ఏర్పాటు, ఆయన సంకల్పం నీ దాకా వచ్చింది. నీ ఇంటి దాకా వచ్చి నిన్ను పిలుచుకున్నది, ఏర్పాటు చేసుకున్నది. కానీ నువ్వేం చేస్తున్నావు? ఆయన ఇంకా బాధ పెట్టే ఎవ్వరికి దక్కని అవకాశము దేవుడు ఈ క్రీస్తు సంఘములోకి నిన్ను రప్పించుకోవటానికి ఆయన గొప్ప కార్యక్రమం చేసి నేను పిలుచుకుంటే, ఈరోజు దేవుని సన్నిధికి రావటానికి ఇష్టపడని పరిస్థితి, దేవుని సన్నిధిలో ఉండటానికి ఇష్టపడని పరిస్థితి, దేవుని వాక్యాన్ని వినటానికి ఇష్టపడని పరిస్థితి. అలాంటి స్థితిని బట్టి దేవుడు నిన్ను తీర్పు తీర్చడా? కాలాలు చెప్పవా? అవి రాయటం లేదనుకుంటున్నావా? ఒక్కసారి ఆలోచించుకో. అందుకే ఏమంటున్నాడు తెలుసా? కాలాలను మళ్ళీ ఒకసారి చదువు. పూర్వ దినములను జ్ఞాపకం చేసుకున్నది.
తరతరములను సంవత్సరములో తలంచుకొనుడు. నీ తండ్రిని అడుగుము, అతను నీకు తెలుపు. నీ పెద్దలను అడుగును, వారు నీతో చెప్పుదురు అంటున్నాడు ఇక్కడ. అంటే అర్థం ఏంటో తెలుసా? ఒక్కసారి నీ కాలాన్ని, ఒకసారి లోకాన్ని ఒకసారి చూడు, తరతరాలను చూడు ఒకసారి. తరతరాలు అంటున్నారు ఏంటి? ఎన్ని తరాలు ఉన్నాయి ఏంటి? ఒక్కసారి ఆలోచిస్తే ఆదాము నుండి మోషే వరకు తరాలున్నాయండి. నోవాహు నుండి అబ్రహాము వరకు తరాలున్నాయి. ఒకసారి అవి చూద్దామా? తరాలు ఉన్నాయంట. తరాలను గుర్తు చేసుకోమంటున్నాడంటే తరాలు ఉన్నాయా అని అంటే ఉన్నాయనేగా ఆయన చెప్పేది. మత్తయి సువార్త ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం చూడండి ఒకసారి. ఆయన ఎందుకు అంటున్నాడంటే అవి తెలుసుకోనైనా నువ్వు జాగ్రత్త పడతావని కదా. 1వ అధ్యాయం 17వ వచనం నుండి చదువుకున్న పదమా. ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీ 14. రైట్. దావీదు మొదలుకొని యూదుల బబులోను కొనిపోబడిన కాలం వరకు 14 తరాలు. 14 అంత 28 తరాలు. రైట్. బబులోను కొనిపోయబడిన మొదలుకొని క్రీస్తు వరకు 14 తరాలు. ఇప్పుడు ఎన్ని? 28 14 ఎంతండి? 42 తరాలు. అవునా? ఇన్ని తరాల నుండి ఏం జరుగుతున్నాయో తెలుసా? ఈ తరాలన్నీ ఒక్కసారి గుర్తు చేసుకో. ఈ తరాలన్నీ ఒక్కసారి గుర్తు చేసుకో. ఆ ఇజ్రాయేలీల్ని, దేవుని బిడ్డల్ని ఎలా కాపాడానో గుర్తు చేసుకో. నేను దేవుణ్ణి నేను ఎలా కాపాడానో చూడు, ఎలా శిక్షించానో చూడు. ఎలా శిక్షించానో, ఎలా కాపాడానో ఒక్కసారి ఆలోచించుకో. అవన్నీ బైబిల్ చదువుతున్నావు కదా, ఒక్కసారి చూడు. ఒకసారి దేవుడు తండ్రి నీకు తెలియజేయనంటే తండ్రి ఎక్కడున్నాడో తెలుసా? ఇదిగో వాక్య రూపంలో నేను హెచ్చరిక చేస్తున్నాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకో. అక్కడి నుండి తరతరాల నుండి దేవుడు ఇశ్రాయేలీయులనే కాక మనుషులందరినీ ఎలా శిక్షించాడు, ఎలా కాపాడుతున్నాడు, దేవుణ్ణి వ్యతిరేకంగా నడుచుకున్న వారిని నోవాహు కాలంలో ఎలా భూమి మీద లేకుండా నేలమట్టం చేశాడో ఒక్కసారి గుర్తు చేసుకో. ఆయన కోపం తెప్పించిన వారిని ఎంత మందిని కరోనాతో చంపాడో ఒకసారి చూసుకో. ఆ కాలమే కాదు, ఈ కాలం చూసుకో. అమ్మయ్యా కరోనా పోయింది, ఆ కాలం పోయిందండి అని చెప్తున్నావా? ఎందుకు పోయిందో గుర్తు చేసుకోవడానికి నేను అది బాగొట్టాడు అనుకుంటున్నావా? అది రాసుకుంటున్నాడు అన్ని. జ్ఞాపకం చేసుకో. ఎవడో చెప్పిన పిట్ట కథలు వినటానికి ఇష్టపడతాం గాని ఇదిగో దేవుడు తరాల గురించి కూడా జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. అసలు నువ్వు ఆలోచించు. కథల వైపు కాదు, కథలు కాదు, ఇది రియల్ హిస్టరీ, చరిత్ర ఇది. అందుకే చాలా మంది కథలు ఉన్నాయి. మనకు ఒక ఎవరో చెప్తారు కదా, మనం చిన్నప్పటి నుండి ఎన్న కథ ఒకటి ఉన్నాయి. ఒక రాజుకి 7 కొడుకులు, 7 కొడుకులు పోయి 7 చేపలు పట్టుకొచ్చారు. అందుట్లో అన్ని ఎండినాయి కానీ ఒక చేప ఎండలేదు. ఈ కథ కాదు, ఎవడో చెప్పిన కథ కాదు, దేవుడు చెబుతున్న కథేనండి. దేవుడు చెబుతున్న రియల్ స్టోరీ ఇది. ఎవడో చెప్పిన కథ, ఆడు చెప్పి ఈడు చెప్పి వాడు చెప్పి ఈడు చెప్పి చివరికి మన దాకా వచ్చి మనం కూడా మన పిల్లలకి ఇదే నేర్పిస్తున్నాం కథలో. అవునా? మనం నేర్పించాల్సింది ఏంటో తెలుసా? దేవుని వాక్యం అట. ఎందుకంటే జ్ఞాపకం చేసుకోవాలి, వాళ్ళ తరంలో కూడా దేవుడు ఉన్నాడు, మన తరములోనూ దేవుడు ఉన్నాడు, గడిచిపోయిన తరములోనూ దేవుడు ఉన్నాడు. ఈ దేవుడు ఏం చేస్తున్నాడో నీ పిల్లలకి చెప్పాల్సిన బాధ్యత నీకుంది. గడిచిన కాలంలో ఎన్ని దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు చేశామో అన్నీ కూడా దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయి, దేవుని సంతోషపెట్టే ఉన్నాయి. కాబట్టి అన్ని గుర్తు చేసుకో. శిక్ష తప్పదు.
చదువుదాం మళ్ళీ ఒకసారి. ద్వితీయోపదేశ కాండము కావాలి, అక్కడ ఆగిపోయాం మనం. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయము 32వ అధ్యాయము 10వ వచనం చదువుదాం ఇప్పుడు. ఇందాక 7వ వచనం చదివాం, ఇప్పుడు 10వ వచనం చదవండి. ఇప్పుడు అరణ్య ప్రదేశములోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలే వాన్ని కాపాడెను. చూసారా, ఇశ్రాయేలీని ఎలా కాపాడాడట? అరణ్యంలో కనుపాప వలె కాపాడాడట. నిన్ను ఎలా కాపాడుతున్నాడు? కనుపాప వలె కాపాడుతున్నాడు. తన కనుపాప వలె కాపాడుతున్న దేవునికి నువ్వేం చేస్తున్నావు? ఈ రోజు వరకు నువ్వు బ్రతికున్నావంటే ఆయన కాపుదల్లో ఉన్నావు, కానీ ఆయన గుర్తు రావట్లేదా నీకు? ఏమంటున్నాడు? ఎంత చక్కగా అంటున్నాడు. అరణ్య ప్రదేశములోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి, నీ బాధల్లో నిన్ను పరామర్శించింది దేవుడేనట. నువ్వు బాధపడుతుంటే ఆయన బాధపడుతూ నిన్ను ఓదార్చింది ఎవరో తెలుసా? దేవుడట. ఆ రోజు ఇశ్రాయేలును ఓదార్చడమే కాదు, ఈ రోజు నిన్ను కూడా ఓదార్చేది దేవుడేనయ్యా. నిన్ను పరామర్శించింది ఆయనే, నిన్ను పరామర్శించింది ఆయనే. ఓదార్పు యాత్ర కాదు ఇది, దేవుని యాత్ర. దేవుడే నిన్ను దర్శించి నిన్ను ఓదార్చి నిన్ను ఆవరించాడట. నువ్వు బాధపడుతుంటే చూడలేక. ఇంత మేలు చూడండి. మళ్ళీ ఒకసారి చదువు. అరణ్య ప్రదేశంలోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాణ్ణి కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వాణిని కాపాడెను. నిన్ను కాపాడుతున్నది దేవుడు. ఈ రోజు వరకు నిన్ను బ్రతికిస్తున్నది దేవుడు. నీకు మేలు చేస్తున్నదే దేవుడు. నీ తల్లి కాదు, నీ తండ్రి కాదు, నీ బంధుమిత్రులు కాదు. నిన్ను కాపాడి నీకు మేలు చేస్తున్నది దేవుడు, కానీ కంటికి కనపడటం లేదు, కానీ చేస్తున్నది మాత్రం సత్యం, నిజం. ఆ రోజు ఇశ్రాయేలీలను కూడా అరణ్యములో నడిపించిన వాడు ఆయనే. ఎంతగా నడిపించాడంటే కనుపాప వలె కాపాడిన. ఎవరైనా నీతిగా బ్రతికారా? ఎవరైనా యథార్థంగా బ్రతికారా? అనుకుంటున్నారు చాలా మంది. ఏమనుకుంటున్నారని, నేను కరెక్ట్ గా ఉన్నాను అనుకుంటున్నాను, నేను సూపర్ అనుకుంటున్నాను, నేను పర్ఫెక్ట్ గా ఉన్నానండి అనుకుంటున్నాను. కానీ ఒకడు పోవు మార్గం వానికి యథార్థముగా కనపడును, గాని చివరికి అది మరణానికి చేరు. నువ్వు అనుకుంటున్నావు కరెక్ట్ గా ఉన్నావని, కానీ దేవుడు చూస్తున్నాడు. దేవుడు అనుకోవాలి. నిన్ను నడిపిస్తున్న కాలాలు కూడా నువ్వు మంచివాడిగా లేవు అంటున్నాయి. దేవుని ఎదుట నేను యథార్థంగానే ఉన్నాను అని అనుకుంటున్నావు నువ్వు, కానీ ఎంతవరకు యథార్థంగా ఉన్నావో దేవుడు చూస్తున్నాడుగా. నువ్వంటుకుంటే సరిపోద్దా? కాలాలు కూడా చూస్తున్నాయిగా సాక్ష్యంగా. ఎన్నిసార్లు అబద్ధాలు ఆడావు? ఎంతమందిని మోసం చేశావు? ఎంతమందిని దూషించావు? ఎంతమందితో గొడవ పెట్టుకున్నావు? చూసారా, నీ జీవితంలో ఏం లేవా? ఉన్నాయి, కానీ నువ్వు అనుకుంటున్నావు, సమర్థించుకుంటున్నావు, నేను పర్ఫెక్ట్, నేను మిస్టర్ పర్ఫెక్ట్ అని అనుకుంటున్నావు. కానీ నీ పర్ఫెక్ట్ తనాలన్నీ దేవుని ఎదుట పనికిరావు. ఎందుకనంటే దేవుడు చూస్తున్న దేవుడు, నడిపిస్తున్న దేవుడు, కానీ నిన్ను కాపాడుతున్నది ఆయనే. ఎందుకంటే ఇకనైనా నువ్వు తెలుసుకుంటావని, ఇకనైనా దేవుని గుర్తు చేసుకుంటావని. ఇశ్రాయేలీలందరూ గుర్తు చేసుకుంటున్నారా? పోనీ ఇశ్రాయేలీలు గుర్తు చేసుకున్నారా? అదిగో ఆది కాండము నుండి ఆదాము నుండి జరిగిన కార్యక్రమాలన్నీ చూస్తున్నారు. పెద్దలు చెబుతుంటే, తల్లిదండ్రులు చెబుతుంటే వింటున్నారు. ఇదిగో దేవుడు అలా చేశాడు, ఇలా చేశాడు, అలా చేశాడు. ఏదోను తోట ఉంది ఒకప్పుడు,
అందుట్లో నుండి ఆదాము గారిని వెళ్ళగొట్టేశాడు, మన పితరుని వెళ్ళగొట్టేశాడు దేవుడు, కోపం వచ్చింది పాపం చేయటం వల్ల. ఆ తర్వాత ఇదిగో కయ్యూను ఉన్నాడు. ఈ స్టోరీ అంతా పిల్లలకు చెప్తున్నారట. వీనైనా మారు మనసు పొందాలి కదా. ఎంత పెద్దగా అరుచుకుంటూ వాక్యము బోధిస్తుంటే ఇకనైనా మారు మనసు పొందాలి కదా. మారు మనసు పొందకపోగా, దేవుని గుర్తు రాకపోగా, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోకపోగా, చివరికి అన్య దేవతలను మొక్కే స్థితికి దిగజారిపోయారటండి. చూద్దాం ఆ మాట. ఇందాక చదువుకున్న మాట ఏంటి? యెహోషువ గ్రంథము, ఇందాక చదువుకున్న మాటకి వెళ్ళిపోదాం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనం. మీకేమర్థమైందో నాకు తెలియదు కానీ దేవుడు తను రాసిన గ్రంథములో ఏం చెప్తున్నాడో చూద్దాం ఇప్పుడు. 24వ అధ్యాయము 15వ వచనము యెహోషువ గ్రంథము. ఇందాక మీరు బాగా పర్ఫెక్ట్ గా చదివారు బైబిల్ పాఠనంగా. ఇప్పుడు ఏం చదివారు, మీకు ఇప్పుడు ఏం అర్థమైందో ఇప్పుడు చెప్తాను చూడండి. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని చాలు చాలు, ఒక్క నిమిషం. వాళ్ళ దృష్టికి ఏమనిపిస్తుందట? అరణ్య మార్గములో నడిపించి ఎన్నో అద్భుతాల కార్యక్రమాలు చేసి, మహత్కార్యాలు చేసి, ఎంతో మేలు చేసి, కనుపాప వలె కాపాడి, నిన్ను నన్ను ఇజ్రాయేలీల్ని అందరినీ కాపాడి, నిన్ను ఆవరించి, పరామర్శించి, దర్శించి, ఓదార్చి, అనేక రకాలుగా దేవుడు కాపాడుతుంటే చివరికి ఏమనిపిస్తుందంటే ఇజ్రాయేలీలకి, యెహోవా ఏమంటున్నాడు చూడండి. 24వ అధ్యాయము 15వ, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడనిపిస్తుందట. వాళ్ళకి దేవుణ్ణి సన్నిధికి రావటం కష్టం అనిపిస్తుంది, కీడనిపిస్తుందంట. ఇశ్రాయేలుకి ఏమనిపిస్తుందండి? ఈరోజు మనకేమనిపిస్తుంది? వాక్యం వినటానికి ఇంట్రెస్ట్ ఉందా? కీడు. ఏంటా కీడు? తొందరగా అయిపోతే బాగుంది. ఆ రోజు ఇశ్రాయేలుకి కూడా అదే, ఈరోజు మనకి అదే. నాకు పని ఉంది, కుదరలేదు, నేను రాలేకపోయాను. అయ్యో, ఒక్కసారి చూడు కాలాలని. ఇలాంటి కార్యక్రమాలు, నువ్వు దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు ఎన్ని చేసావో, ఎన్ని సంవత్సరాలు గడిచిపోయాయో, ఎన్ని సంవత్సరాల నుండి ఎన్ని వారాలు చేసావు, ఎన్ని రోజులు చేసావు, ఎన్ని గంటలు చేసావు. యెహోవాను సేవించుట ఏమంటున్నాడు చూడండి. మీ దృష్టికి ఏమనిపించింది? కీడు అనిపించిందంట. చర్చికి రావడానికి కీడు అనిపించిందంట. ఆయన ఎన్ని చేశాడు, నువ్వేం చేస్తున్నావు? నీకు అర్థమవుతుందా? నీ జీవితంలో ఆయన చేసిన మేలులను లెక్కేసుకో, ఒకసారి చూడొకసారి. ఇన్ని చేసిన దేవుడిని సేవించటం, ఆరాధించటం, చర్చికి రావటం, లేదా సంఘానికి సహవాసానికి రావటం, లేదా వాక్యం వినటానికి ఇష్టపడలేకపోవటం, దేవునికి సందా ఇవ్వటానికి కూడా ఇష్టపడని స్థితి. దేవుని సేవించుట కీడు అనుకుంటున్నారట. కీడని మీకు తోచిన ఎడల మీరు ఎవరిని సేవించుదురో? ఎవరిని సేవిస్తారయ్యా? అసలు ఇంతగా కాపాడుతున్న దేవుణ్ణి తప్ప, ఇంతగా నిన్ను రక్షించే దేవుణ్ణి తప్ప, పరలోకపు సింహాసనం కూడా ఇచ్చే దేవుణ్ణి తప్ప ఇంకెవరిగా అసలు ఎవరున్నారు చెప్పు? భూమిని సృష్టించింది ఎవరు చెప్పు? ఇందాక చెప్పాను కదా, ఎంత స్పీడ్గా తిరుగుతుందో అన్నా. ఆ భూమిని తిప్పేది ఎవరు చెప్పు? 24 గంటలు వచ్చాయి. ఆ 24 గంటలే ఆ సమయం వచ్చిందని వాచి పెట్టుకుని తిరుగుతున్నావు కదా, సెల్లులో టైం చూస్తున్నావు కదా, ఆ టైం ఎంత వచ్చిందో చెప్పు? వాచ్ ఉందా? అవుతుంది. లేదా సెల్లులో మొబైల్లో టైం ఉందా? ఆ టైం ఉంది. అది తిరుగుతుందా? తిరుగుతుంది. ఎలా వచ్చిందో చెప్పు ఒకసారి. సంవత్సరాలు ఎలా గడిచిపోతున్నాయో చెప్పు. భూమి ఎలా పండుతుందో చెప్పు. సూర్యుడిని ఇంత వెలుగునివ్వటానికి కారణం ఎవరో చెప్పు. నువ్వు వేసిన విత్తనం పంట పండటానికి కారణం ఎవరో చెప్పు. నువ్వు తింటున్న పండు ఏదైతే ఉందో ఆ ఫలవృక్షం వేసిన వాడెవడో చెప్పు. సృష్టించిన సృష్టికర్త ఎవరో చెప్పు. అన్నిటికీ ఆయనే కదా దిక్కు.
ఒకసారి గుర్తు చేసుకుని పూర్వదినాలు. ఆయన లేకుండా నువ్వు భూమి మీద ఉండేవాడివా? తినేవాడివా? తాగటానికి నీళ్లు ఉన్నాయా? నీవు తినటానికి తిండి ఉండేదే? వేసుకోవడానికి బట్టలు ఉండేయా? అసలు నువ్వు ఉండేవాడివే? ఆయన చేయబట్టాక నువ్వు ఉన్నది. అలాంటిది ఆయన్ని సేవించటమే దృష్టి కట్ట కీడు అనిపిస్తుంది. కీడు కీడు. దేవునికి సందా ఇవ్వటం కీడు, దేవుని సన్నిధిలో వాక్యం వినటం కీడు, దేవుని వాక్యం వినటానికి ఇష్టపడని కీడు, ప్రార్థన చేయడానికి కీడు, పాటలు పాడటానికి అబ్బో నోరు పెళ్ళగదు కీడు. ఎన్ని కీళ్ళు అనుకుంటున్నావు చూసి, వీళ్ళలాగే ఇశ్రాయేలులాగే నువ్వు కూడా తయారైపోయావు. వాళ్ళని విడిపించడానికి దాదాపు 430 సంవత్సరాలు ఏడుతూ ఉంటే గగ్గోలు పెట్టి ఏడుస్తున్నారు, రోదన చేస్తున్నారంటే ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో దాసత్వంలో. వాళ్ళ శ్రమను చూసి, వాళ్ళ బాధను చూసి నా పిల్లలు అని గుర్తు చేసుకుని వారిని విడిపిస్తే గుర్తు రావాలా లేదా? ఆ 10 అద్భుతాలు ఇశ్రాయేలీల ఎదుట, ఐగుప్తు దేశంలో ఫరో ఎదుట 10 అద్భుతాలు చేసేటట్టు దేవుడు వీళ్ళని చూడటానికే. వీళ్ళు గుర్తు చేసుకుంటారని, నా దేవుడు గొప్పవాడని గుర్తు చేసుకుంటారని 10 అద్భుతాలు చేసి నడిపించి ఎర్ర సముద్రం వచ్చింది. 2 పాయలు చేశారు. 6 నెలలు నడిచారట. సముద్రపు గోడల వలె ఉన్నాయట. చుట్టూ ఏమున్నాయట? సముద్రము విడిపోయి గోడల్లా నిలిచిపోయారట వాటర్ నీళ్లు. చక్కగా 6 నెలలు ఏర్పడేసరికి చక్కగా నడిచిపోయి. ఈ సంగతి అంతా నీకు గుర్తు రావట్లేదా? అయ్యో మాకు మంచినీళ్ళు అంటే బండను కొట్టగా నీళ్ళు వచ్చినాయి, తాగావుగా, గుర్తు రావాలా? అది గుర్తు రావట్లే. ఆకలి అవుతుంది అనగానే మన్నాను కురిపించాడు ఆకాశం నుండి. ఆకాశం ఏమన్నా పంట తోట? భూమి ఉంది అక్కడేమన్నా? పైనుండి ఎట్ట పడ్డదయ్యా? తినే ఆహారం ఎక్కడి నుండి రావాలి? భూమి మీద నుండి రావాలి. పైనుండి ఎట్టొచ్చింది? ఇప్పుడు నేను ఆలోచించావా? ఆహారం ఇచ్చాడు, మాంసం కావాలంటే మాంసాన్ని ఇచ్చాడు, కూరగాయలను ఇచ్చాడు. ఇవన్నీ తిని తిరిగి ఎంజాయ్ చేసి చివరికి దేవుడు గుర్తు రాకపోగా యెహోవాను సేవించుట కీడని అనుకుంటున్నారండి వీళ్ళు. అనుకొని అంతేకాకుండా ఏమంటున్నారు? అసలు నీకు యెహోవాను కీడ అనుకుంటే మరి ఎవరిని సేవిస్తావు అంటున్నాడు యెహోషువ గారు. అసలు ఇంకెవరున్నారు చెప్పు? భూమి ఆకాశాలను నడిపిస్తున్నది ఎవరు? ఏం తప్ప ఇంకెవరున్నారు నీ జీవితంలో? అందుకే మీరు ఎవరిని సేవించదరు? నది అద్దరిని ఏమంటున్నాడు చూడండి, అమ్మాట చదువుదాం మళ్ళీ ఒకసారి. ఏమంటున్నాడు? నది అద్దరిని మీ పితరులు అగో అవతల నది అవతల మీరు ఉన్నారు కదా, మీ పితరులు ఉన్నారు. ఒకప్పుడు వాళ్ళు ఏం చేశారో తెలుసా? రాళ్ళు రప్పల కోట్లో చెట్లు మొక్కారు. వాళ్ళు ఏం చేశారు? మీ పితరులు సేవించిన దేవతలను సేవించదరు. అమోరీయుల దేశంలో మీరు ఉన్నారు కదా, ఇప్పుడు ప్రజెంట్ కదా అది అమోరీయుల దేశం. మీరు ఉన్నదేంటి? అమోరీయుల దేశం. వాళ్ళ దేవతలు ఉన్నారు. మనకు ఒక బుద్ధి ఉంది మానవులకి, ఏంటో తెలుసా? ఎవరితోనైనా ఒక 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారట, వీళ్ళు వాళ్ళు అవుతారట. వాళ్ళ లక్షణాలు వీళ్ళకి వస్తాయట, వీళ్ళ లక్షణాలు వాళ్ళకి వస్తాయట. అదే చెప్తున్నాడు. నది అద్దరిన అమోరీయుల దేశంలో మీరు ఉన్నారు కదా, ఆ దేశపు ప్రజలు ఏ దేవుణ్ణైతే మొక్కుతున్నారో ఆ దేవుని మొక్కండి, పోండి. లేదా మీ పితరులు దేవతలు విగ్రహాలు పెట్టుకుని పూజించారు, వాళ్ళని పూజిస్తారు, పోండి అక్కడగానే పూజించరు. మీరు ఎవరిని పూజించినను ఏమంటున్నాడు యెహోషువ గారు? ఏమంటున్నాడు? మీరు అమోరీయుల దేశంలో మీరు నివసించుతున్నారు, వారి దేవతలను సేవించదరో నేడు మీరు తెలుసుకోండి, కోరుకోండి. తర్వాత మీరు ఎవరిని సేవించినా నాకు సంబంధం లేదు, నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించదాం. చూసారా? ఇది మాత్రం ఏంటో తెలుసా? ఇశ్రాయేలీలకి దేవుణ్ణి సేవించటం అంటేనే కీడట. ఈరోజు చర్చికి రావటానికి కూడా ఇష్టపడని జనాంగం ఉన్నారు. నీ వెనక నువ్వు కాలాలను ఒకసారి చూడు, సంవత్సరాలను చూడు, ఎన్ని మేలులు చేశాడో ఆ మేళ్ళన్నీ మర్చిపోయావు. నువ్వు ఆ మేళ్ళన్నీ మర్చిపోయావు. ప్రాణం పోవాల్సింది ఎప్పుడో, కానీ ఇప్పటి వరకు బతుకున్నామంటే ఆయన కృప కాదు. అన్ని మర్చిపోయి చివరికి ఏం చేసావంటే దేవుడే గుర్తు రాని స్థితికి వచ్చావు.
ఎన్నో అద్భుతాలు చేసినా, ఎన్నో మహత్కార్యాలు చేసినా, ఎన్నో మేలులు చేసినా, ఎన్నో రోగాల నుండి తప్పించిన దేవుడు, కాపాడిన దేవుడు, ఓదార్చిన దేవుడు, నడిపించే దేవుడు గుర్తు రావట్లేదు ఈరోజు. చూద్దాం ఒకసారి నెహెమియా గ్రంథం రండి, 9వ అధ్యాయం 35వ వచనం. నెహెమియా గ్రంథము 9వ అధ్యాయం 35వ వచనం. నెహెమియా గ్రంథము 9వ అధ్యాయము 35వ వచనాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం. తీయాలి బైబిల్. నెహెమియా గ్రంథము 9వ అధ్యాయం 35వ వచనం, పేజీ నెంబర్ 409. వారు తమ రాజ్య పరిపాలన కాలమందు నీవు తమ ఎడల చూపించిన గొప్ప ఉపకారములను తలంచక నీవు వారికి ఇచ్చిన విస్తారముకు ఫలవంతమైన కానాను దేశాన్ని, భూమిని అనుభవించి ఉండియు నిన్ను సేవింపకపోయిరి. తమ చెడు నడతలో విడిచి మారు మనసు పొందరైరి. ఎక్కడున్న ఐగుప్తు దేశము, ఎక్కడున్న కానాను, ఈ కానానులో పాలు తేనెలు ప్రవహించు ఈ దేశానికి అరణ్యములో నడిపించి, ఆయన కాపాడి నడిపించి పోషించి సంరక్షించి ఎంతగా కాపాడాడు తెలుసా అరణ్యములో. చూడండి ఒకసారి, ఆ మాట కూడా చూద్దాం ఒకసారి. ఇదే నెహెమియా గ్రంథము 9వ అధ్యాయము 21వ వచనం చూడండి ఒకసారి. 9వ అధ్యాయం 21వ వచనం. నిజంగా అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించితివి. వారి వస్త్రములు పాతకిలిపోలేదు, వారి కాళ్ళకు వాపు రాలేదు. ఎంత 40 సంవత్సరాలు నడుస్తూనే ఉన్నారట. ఒక పంట వేయడం కాదు, పంట కోయడం కాదు. నిజమేనమ్మా, పంటలు పండించారు అని అంటానికి లేదు. నడవటం పని మీద ఉన్నారు. నడుస్తూ ఉంటే భోజనం సిద్ధపరిచేది దేవుడండి. నడుస్తున్న కాడల్లా నీళ్ళు ఇచ్చేవాడు దేవుడండి. నడుస్తున్న కాడల్లా నీకు మాంసం పెట్టిన వాడు దేవుడు. నువ్వు నడుస్తూనే ఉండు, నీకు కావాల్సింది నేను ఇస్తాను అంటున్నాడు దేవుడు. ఆహారం పెడుతున్నాడు, మాంసం ఇస్తున్నాడు, నీళ్ళని ఇస్తున్నాడు. ఆగొద్దు, నడవండి అన్నాను. ఇక్కడ పంటలు ఉన్నాయి, పంటలు పండించాలా, లేకపోతే ఉద్యోగం చేయాలా, వ్యాపారం ఏమీ లేదు, నువ్వు నడుస్తూనే ఉండాలంతే. ఎంతగా కాపాడాడు. చివరికి ఏం జరుగుతుందో తెలుసా? వారు తమ రాజ్య పరిపాలన కాలమందు నీవు తమ ఎడల చూపించిన గొప్ప ఉపకారములను తలంచక, అసలు ఉపకారాలే మర్చిపోతున్నారు ఈరోజు క్రైస్తవులు. దేవుడు చేసిన ఉపకారాలు గుర్తు రావటం లేదండి. దేవుడు చేసిన ఉపకారాలు ఎవరికీ గుర్తు రావటం లేదు ఈరోజు. ఉపకారములు తలంచగా నీవు వారికి ఇచ్చిన విస్తారముకు ఫలవంతమైన భూమిని అనుభవించి ఉండి, పంట భూమి తింటున్నారా? బియ్యం తెచ్చుకుంటున్నారా? తింటున్నారా? తింటున్నారు. తినియు అనుభవించి నిన్ను సేవింపకపోయిరి. తమ చెడు నడతలు విడిచి మారు మనసు పొందనైత్రి. చూసారా, ఎంతగా చెప్పినా వీళ్ళకి మారు మనసు లేదు. చర్చికి వస్తున్నామండి, మారు మనసు లేదు. దేవుడు మేలు చేస్తున్నా, మారు మనసు లేదు. దేవుడు ఎన్ని రకాలుగా నిన్ను ఓదార్చినా మారు మనసు లేదు. నిన్ను నడిపించాలన్న ఆలోచన కలిగి నిన్ను నడిపిస్తున్నా మారు మనసు లేదు. మనసు మారదు. దేవుడు లేడు, దేవుడు లేడు. ఏముంది? దెయ్యం ఉంది. ఇంకా దేవుడు లేకపోతే ఇంకెవరున్నారు? దెయ్యం తప్ప. అందుకే ఎన్నో అద్భుతాలు చేసి, మహత్కార్యాలు చేసి, కాలి నడకన కాళ్ళు వాపులు రాలేదట. కొద్దిసేపు నడితే కొంతమంది కాళ్ళు వాపులు వస్తాయి, మీకు తెలుసా? కాసేపు కూర్చున్నా, కొద్దిసేపు నడిచినా కాళ్ళు వాపులు వస్తాయి. కానీ కాళ్ళు వాపులు రాలేదట. 40 సంవత్సరాలు నడిచినా వాపులు రాలే. బా, ఎంత గ్రేట్ అండి.
పైగా వాళ్ళ బట్టలు కూడా మాసిపోలేదట, పాతికిలిపోవట్లేదంటే బట్టలు మాసిపోలేదు. ఏదో 40 సంవత్సరాల క్రితం వేసుకున్న బట్టలు ఇంత కూడా మాయలేదట. మనం 4 రోజులు వేసుకున్నాం అనుకో, ఎలా ఉంటాయి మన బట్టలు? దుమ్ము కొట్టుకొని మట్టి పట్టుకొని ఏందా బట్టలు పిచ్చోళ్ళ తయారైన అని అంటాం. కానీ 40 సంవత్సరాలు దేవుడు నడిపిస్తే వాళ్ళ బట్టలు పాతకిలిపోలేదట, వారి వస్త్రములు పాతకిలలేదు. ఎంత గొప్ప విషయం అండి, ఎంత గొప్ప కార్యక్రమం, ఎంతో మేలు. అందుకే గుర్తు చేసుకో ఒక్కసారి, వాళ్ళని ఎలా నడిపించాను, వారు మాట వినకపోతే ఎలా శిక్షించానో గుర్తు చేసుకో. ఎవరున్నారు, ఎవరు గుర్తు చేసుకుంటారు దేవుడి గురించి? అందుకే కాలం, గతించిన కాలము నీకేమైనా గుర్తు చేస్తుందా? మన సబ్జెక్ట్ అది. గతించిపోయిన కాలం నీకేమైనా గుర్తు? అదిగో ఇశ్రాయేలును గుర్తు చేసుకో, దేవుడు చేసిన మేలులను గుర్తు చేసుకో, దేవుడు చేసిన కీడులను కూడా గుర్తు చేసుకో, నీకు బుద్ధి తెచ్చుకోవడానికి. చూద్దాం ఇంకో మాట. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 9వ వచనం. యెషయా గ్రంథము 46వ అధ్యాయం 9వ వచనం తీయండి ఒకసారి. నలభై 46వ అధ్యాయము 9వ వచనం. చాలా పూర్వకాలం చూసావా? ఎప్పుడేమంటున్నాడు దేవుడు? చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకుని, దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు, నేను దేవుడను. ఎవరు లేడయ్యా? ఎవరు అనుకుంటున్నావు నన్ను? అసలు నీకు గుర్తు రావాల్సిన నేను చేసిన అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. నువ్వు కాలాలను తరాలను ఒకసారి చూసుకో. మామూలుగా కాదు, చాలా. అంటే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుకో. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృష్టించెను అన్న కాండం నుండి చదువుకో. చాలా పూర్వకాలం అంటే ఇంకేం కాలం ఉంది? ఆది కాలమే ఉంది. అక్కడ నుండి రా. ఆ నుండి ఎంతగా ఇప్పటి వరకు నడిపిస్తున్నాడో ఒక్కసారి గుర్తు చేసుకున్నాను. ఎవ్వడు లేడు, దేవుడు అన్నోడు ఎవడో లేడు, నేను తప్ప. ఎంత క్లారిటీ ఉందో చూడండి. ఎవడని ఉన్నాడు? ఎవడు లేడు. అందుకే అంటున్నాడు చాలా కాలం ఏంటంటే చాలా పూర్వం జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకుని, దేవుడను నేనే నేనే నేనే. ఎంత గొప్పగా చెప్తాను, నేనే, మరి ఏ దేవుడు లేడు, నేనే దేవుడను, నన్ను పూలిన వాడు ఎవడో లేడు. ఒకసారి గుర్తు చేసుకో. ఎంత చేశాడు, ఎన్ని గొప్ప కార్యక్రమాలు చేస్తున్నాడు, ఎంతమందిని లేపేస్తున్నాడు, ఎన్నిసార్లు సునామీలు వస్తున్నాయి, ఎన్ని భూకంపాలు వస్తున్నాయో. మీరు మాట ఏంటలేదు. ఇప్పుడు స్ట్రెయిన్ కరోనా అట, డైరెక్ట్ గా వచ్చింది కరోనా. అప్పుడు వచ్చింది కరోనా, ఇప్పుడు స్ట్రెయిన్ కరోనా. ఎంతమందిని లేపేస్తున్నాడు చూసుకో. గుర్తు చేసుకో. పూర్వం నుండి గుర్తు చేసుకో. అప్పటి నుండి చంపుకుంటే వస్తున్నాడు, అప్పటి నుండి కాపాడుకుంటూనే, ఆయన భక్తుల్ని కాపాడుకుంటూ వస్తున్నాడు, ఆయనకు వ్యతిరేకమైన వారిని చంపుకుంటూనే వస్తున్నాడు. గుర్తు చేసుకోవాల్సింది ఎవరు? నువ్వే. ఎందుకంటే దేవుడు ఆయన తప్ప ఇంకెవడు లేడనేది నువ్వు నీ మనసులోకి రావాలి. వాళ్ళు చెప్పిన మాటలు నమ్మకూడదు, లోకంలో ఉన్న వాటిని నమ్మకూడదు, నా లోకంలో ఉన్న వాటిని పూజించకూడదు. అందుకే నేనే దేవుడను చాలా చాలా పూర్వకాలం అందు జ్ఞాపకం చేసుకోవాల్సింది. ఏమంటండి? ఇక యేసు ప్రభు కూడా ఒక మాట చెప్తున్నాడు. లూకా సువార్త 17వ అధ్యాయం 32వ వచనంలో, లూకా సువార్త 17వ అధ్యాయం 32వ వచనంలో, లూకా సువార్త 17వ అధ్యాయం 32వ వచనం. లోతు బారుని జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలట? ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? ఎవరిని? మీ తాతన, మీ నాన్న ఫోటో పెట్టి దండేస్తావు. జ్ఞాపకాలతో కూడికండి. ఎవరికి? ఫోటో పెట్టి దండేసి మీ నాన్న గుర్తు చేసుకోమన్నాడు దేవుడు. ఏమన్నా అది విగ్రహారాధన? ఆయన అమ్మను గుర్తు చేసుకున్నది విగ్రహారాధన. వాళ్ళని కాదు, మనుషులు కాదు గుర్తు చేసుకోమంది. ఎందుకంటే మనుషుల్ని నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. తల్లిదండ్రులను గుర్తు చేసుకోవడానికి కాదు ఇక్కడ ఉంది, దేవుని గుర్తు చేసుకోవడానికి ఉన్నావు నువ్వు. వాళ్ళు పోయారు, నువ్వు ఉన్నావు, నువ్వు జాగ్రత్త పడాలి. ఇప్పుడు
వాళ్ళు పోయిన వాళ్ళని గుర్తు చేసుకుంటే ఉపయోగం లేదు. పోయినోడు నీకు మళ్ళా తిరిగి రాడు, పోయినోడు గుర్తులు నీకు ఉండవు. నువ్వు వాడిని గుర్తు చేసుకోవటం వల్ల ఉపయోగం లేదు. నువ్వు గుర్తు చేసుకోవాల్సిందల్లా దేవుణ్ణి. కానీ ఇక్కడేమంటున్నాడు యేసు ప్రభు, డైరెక్ట్ గా చెప్తున్నాడు, లోతు భార్యనే గుర్తు చేసుకున్నట్టండి. ఏంటి లోతు భార్య? ఆమె గురించి మనకేం తెలుసు? ఆమె అసలు పరిచయమే లేదు, మా ఇంటి పక్కన కాదు. ఆమె గురించి నేను గుర్తు చేసుకోవడం ఏంటంటే, ఆమె గురించి నువ్వు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఇప్పుడు వచ్చిందట. మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటి? సొదొమ గొమొర్రా పట్టణాలు గుర్తొస్తున్నాయి, కానీ అవి కాదు గుర్తు చేసుకోవాల్సింది. లోతు గుర్తొస్తున్నాడా? లోతుని కాదు గుర్తు చేసుకోవాల్సింది. లోతు బిడ్డలు గుర్తొస్తున్నారా? లోతు బిడ్డలను కాదు గుర్తు చేసుకోవాల్సింది. అసలు లోతును కాదు, లోతు భార్యను గుర్తు చేసుకో. ఇంపార్టెంట్ అది. అది వదిలిపెట్టావు. ఏమైంది? లోతు భార్య ఉప్పు స్తంభం అయిందండి. అది గుర్తొచ్చిందా నీకు? సొదొమ గొమొర్రా పట్టణాలు ఒకప్పుడు లోతు అబ్రహామును వెంబడించి, నేను నీకు చూపించు దేశానికి వెళ్ళు అని అనగానే అబ్రహాము బయలుదేరాడట భార్యను తీసుకొని బయలుదేరితే, లోతు కూడా నేను కూడా వస్తానా అని చెప్పి, చిన్నానా నేను కూడా వస్తానా, చిన్నానా పెదనాన్న నేను కూడా వస్తాను, నిన్ను వెంబడిస్తానంటే సరే రా అన్నాడట. ఆ ప్రాంతం వెళ్ళిపోయారు. ప్రాంతం వెళ్ళిపోతే చక్కగా వారు గొర్రెలను దేవుడు దీవించాడు, బహుగా గొప్పగా పెరిగిపోయాయి. ఆస్తి పెరిగిపోతే ఏం జరుగుతుందో తెలుసా? వాళ్ళ గొర్రెల కాపర్లకి లోతు గొర్రెల కాపర్లకు గొడవలు వచ్చినాయి. అబ్రహాం గొర్రెల కాపర్లకు లోతు గొర్రెల కాపర్లకు గొడవలు వచ్చినాయి. కొట్టుకునే స్థితికి వచ్చారట. ఇక అప్పుడు ఈ గొడవలు వద్దు గాని నువ్వు ఆ ప్రాంతానికి వెళ్ళు, నేను ఈ ప్రాంతానికి వెళ్తా, మనం అభివృద్ధి పొందుతాం, దేవుడు ఆశీర్వదిస్తాడని అబ్రహాం సలహా ఇచ్చాడట లోతుకి. సరే అన్నాడట. అబ్రహాము కానాను ప్రాంతానికి వెళ్ళాడట, కానాను దేశ ప్రాంతానికి. లోతము సొదొమ గొమొర్రా పట్టణాల ప్రాంతానికి వెళ్ళాడట. లోతు సొదొమ గొమొర్రా పట్టణాలకు వెళ్ళాడు. ఆయన కూడా అక్కడ బాగానే ఉంది అప్పుడు. కానీ రాను 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 ఏం జరిగిందో తెలుసా? సొదొమ గొమొర్రా పట్టణాలు నాశన పరిస్థితి వచ్చింది. సొదొమ గొమొర్రా పట్టణాలు పాపంలో మునిగి తేలుతున్నాయి. అంతే, మునిగి తేలుతున్నాయి. సొదొమ గొమొర్రా పట్టణాలు పాపంలోనే నిలిచాయి. కానీ రోజు లోతట ఏం చేస్తున్నాడు తెలుసా? ఎప్పుడన్నా చదివామా? చూడండి ఒకసారి. ఆదికాండము 19వ అధ్యాయము 1వ వచనం చాలు మనకి. ఆ సాయంకాలం ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ ఎక్కడ కూర్చున్నాడేనా? సొదొమ పట్టణపు ఊరి గవిని యొద్ద, అంటే ఊరి చివరను కూర్చున్నాడట. ఊరి చివరను కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. ఏంటి పరిస్థితి ప్రభువా? ఏంటి ఇది? నాకు ఇదేంటి? ఈ తలనొప్పి ఏంటి? బాధపడుతున్నాడట వాళ్ళని చూసి. ఊరి గవిని యొద్ద కూర్చున్నాడట. లోతుగా రోజు పోతున్నాడట. ఆ ఊరి గవిని యొద్ద కూర్చుంటున్నాడట. ఊరి గవిని యొద్ద కూర్చుంటున్నాడట. ఏంటి పరిస్థితి అని రోజు బాధపడుతున్నాడట సొదొమ గొమొర్రా పట్టణాల గురించి. ఈ వ్యభిచారం ఏంటి? పాపం ఏంటి? ఈ దుస్థితి ఏంటి? వీళ్ళు ఎంత ఇట తయారయ్యారని అక్కడ పోవటం బాధపడటం, అక్కడ పోయి కూర్చోవటం బాధపడటం. చాలా మంది ఉన్నారు పిచ్చోళ్ళు. నన్ను ఒంటరిగా వదిలిపెట్టండి, నేను ఆలోచించాలి అంటాడు. వాడు పోయి ఆ దూరంగా కూర్చుంటాడు. తెలుసు కదా, చాలా మంది అట్టే చేస్తా ఉంటారు. కాబట్టి లోతు గారు కూడా అట్టే ఆలోచిస్తున్నాడు. ఈ విషయాన్ని అబ్రహాము గారికి గుర్తు చేశాడట తండ్రి అయిన దేవుడు. ఎందుకంటే స్నేహితుడు కదా, గుర్తు చేశాడట. అబ్రహాం గారు ఊరుకుంటారా? ఊరుకోరు. అయ్యా, ఆ ఊరిలో మరి 100 మంది ఉంటే రక్షిస్తావా? రక్షిస్తా పో. 70 మంది ఉంటే రక్షిస్తావా? రక్షిస్తా పో. పోనీ 50 మంది ఉంటే రక్షిస్తావా? రక్షిస్తా పో. చివరికి 10 మంది ఉంటే రక్షిస్తావా? 10 మంది ఉంటేనే కూడా రక్షిస్తా. పోనీ ఒకవేళ నా తప్పు అయితే క్షమించండి తండ్రి, 5 ఉంటే రక్షిస్తావా అన్నది.
5 ఉంటే రక్షిస్తావా అన్నాడు. అట్టయినా రక్షిస్తానన్నాడు. అట్టయినా నిన్ను సొదొమ గొమొర్రా పట్టణాలను రక్షిస్తానన్నాడు. చివరికి 50 మంది కాదు కదా, ఎవ్వరు లేరట, ఒక లోతు తప్ప. ఆ లోతుని కూడా గుర్తు చేసుకోవడానికి కారణం ఏంటంటే ఈ అబ్రహామే. ఇదిగో నీ కుటుంబంలో నీ సహోదరుడు ఎవరో ఉన్నారు కదా, ఆ లోతుని గురించి నువ్వు బాధపడుతున్నావు, నాకు అర్థమైపోయిందిలే. ఆ సొదొమ గొమొర్రా పట్టణాలని నేను నాశనం చేయాలని అనుకుంటున్నాను, కానీ నువ్వు ఆపుతున్నావు అంటే అర్థం ఏంటో తెలుసా? ఆ సొదొమ గొమొర్రా పట్టణాల్లో లోతు అనేవాడు ఒకడు ఉన్నాడు, వాడు ఆడ కాపురం ఉంటున్నాడు, ఆడు నీవాడు కదా అబ్రహాము. అందుకే ఆలోచించి ఆడి గురించి ఆలోచించి నువ్వు ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నావు అని నాకు అర్థమైంది. వాడిని కాపాడాలని అంతేగా, సరే అని అప్పుడు ఏమన్నాడో తెలుసా? దూతలను పంపించాడట. ఎక్కడికి? సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఉన్న లోతు ఇంటికి పంపించాడు. సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఉన్న లోతు ఇంటికి పంపించాడు. లోతు ఇంటికి పంపించి ఇదిగో లోతుని వెనక్కి తిరిగి చూడకుండా తెల్లారేసరికి మీరు వెళ్ళిపోవాలి, పారిపోవాలిగా, లేకపోతే మీరు చచ్చిపోతారు అని హెచ్చరిక చేశాడు. దేవదూతలే హెచ్చరిక చేశాడు. వెంటనే భార్య వింది, 2 కూతుర్లు విన్నారు, లోతు విన్నాడు. ఏం విన్నారు? వెనక్కి తిరిగి చూస్తే దేవుని మాటకు లోబడకపోతే, దేవుని వాక్యానికి లోబడకపోతే చచ్చిపోతారా బిడ్డ అని అంటే, సరే అని బుర్రూపి, సరే అని తలకాయ ఊపి అందరు కూడా బయలుదేరారట. వెనక్కి తిరిగి చూడొద్దని. ఇగో సొదొమ గొమొర్రా పట్టణాల నుండి బయటకు వచ్చేసారు. పరుగు తీశారట. పరుగున వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతున్న వారు చాలా దూరం వెళ్ళిన తర్వాత దేవుని మాటను వ్యతిరేకించిందంట లోతు భార్య. మన భాషలో చెప్పాలా, దేవుని మాటను ధిక్కరించింది, లెక్క చేయలేదు. దేవుని మాట, భర్త మాటను లెక్క చేయలేదు. వెనక్కి తిరిగి చూసిందంట. వెనక్కి తిరిగి చూసేసరికి ఏం జరిగింది? ఉప్పు స్తంభం అయిపోయింది. యేసు ప్రభు ఏమంటున్నాడో తెలుసా? లోతుని కాదు గుర్తు చేసుకునేది, లోతు బిడ్డల్ని కాదు, ఆ సొదొమ గొమొర్రా పట్టణాలని కాదు, ఇదిగో లోతు భార్యను గుర్తు చేసుకోండి. కారణం ఏంటో తెలుసా? అసలు లోతుకే రక్షణ లేదు. అబ్రహాము వలన లోతుకు రక్షణ వస్తే, లోతు వలన లోతు భార్యకి, లోతు కుటుంబంలో ఉన్న సభ్యులకు రక్షణ వచ్చింది. వాళ్ళని దేవదూతల్ని పంపించి వెనక్కి తిరిగి చూడకుండా పంపించే పరిస్థితికి వచ్చింది. పోనీలే పాపమని అని వదిలిపెడితే, రక్షిస్తే లెక్క చేయని స్థితికి వచ్చి వెనక్కి తిరిగి చూసి ఉప్పు స్తంభమైన లోతు భార్యను గుర్తు చేసుకో. ఇది హిస్టరీ, చరిత్ర. ఇది అసలు రక్షణ లేదు వాళ్ళకి, కానీ అబ్రహాము వలన రక్షణ వచ్చింది. అబ్రహాము వలన లోతుకు రక్షణ వచ్చింది, లోతు వలన లోతు భార్యకు రక్షణ వచ్చింది. మరి ఇప్పుడైనా కాపాడుకోవాలి కదా ప్రాణాలు. కాపాడుకోవలసిన నీవే నిద్రపోతే చచ్చిపోయేది నువ్వే. లోకములో లోక సంబంధమైన జీవితంలో పడిపోయి నీ ప్రాణాలు, నీకిచ్చిన రక్షణను నువ్వు కాపాడుకోకపోతే పరిస్థితి ఏంటి? తర్వాత నెక్స్ట్ ఏంటి? ఒకసారి కాలాన్ని వెనక్కి తిరిగి చూడు. అందుకే చాలా పూర్వ దినముల్లోకి వెళ్ళి చూడు అంటున్నాడు. అందుకే పట్టణాలను కాదు, లోతును కాదు గుర్తు చేసుకోవాల్సింది. ఆ ఊర్లో 50 మంది కాదు, 5 కూడా లేరట దేవుని నమ్మిను. కానీ కేవలం అబ్రహామును బట్టి లోతుకు రక్షణ వచ్చింది, లోతును బట్టి లోతు భార్యకు రక్షణ వచ్చింది. కానీ దేవుని ఎరగని స్థితికి వెళ్ళిపోయి, లెక్క చేయని స్థితికి వెళ్ళిపోయి, ఈరోజు నువ్వు కూడా ఉన్నావేమో ఆ లెక్కలేని స్థితిలో. దేవుని మాట అంటే లెక్కలేదు, దేవుని వాక్యం అంటే లెక్కలేదు, దేవుని పని అంటే లెక్కలేదు. దేవుని వాక్యం వినాలన్నా గానీ నీకు అది ఇంట్రెస్ట్ అని, అందుకే యెహోవాను సేవించుట కీడు అనిపిస్తుంది అనమాట. చూద్దాం ఇంకొక మాట. కీర్తనల గ్రంథం 77వ కీర్తన, 77వ అధ్యాయము 5, 6 వచనాలు చూడండి ఒకసారి.
కీర్తనల గ్రంథము 77వ అధ్యాయం 77వ అధ్యాయము చూసారా? బైబిల్ అందరు తీయాలి, అలా ఉన్నాయో లేవో చూడండి ఒకసారి. 77వ అధ్యాయము 5-6 వచనాలు. 5-6 వచనాలు. తొలిటి దినములను ఏ దినములు? ఏం రాసింది అక్కడ? దేవుని భాష అర్థం కావటం చాలా కష్టం అండి. తొల్లీటి అంటే మొదటి దినాలు అనమాట. తొల్లీటి దినములను. తొల్లీటి అంటే తొలకరి దినాలు కాదు అవి. తొల్లీటి అంటే మొదటి దినాలు. తొల్లీటి దినములను పూర్వకాల సంవత్సరములను నేను మనసునకు తెచ్చుకుందును. ఎవరు రాశారు ఈ కీర్తన? ఆసాబు కీర్తన. ఆసాబు గుర్తు చేసు, భక్తుడు గుర్తు చేసుకుంటున్నాడు. అయ్యా నేను ఒకప్పుడు సంగతులను గుర్తు చేసుకున్నాను అయ్యో. దేవుడి దగ్గర ఏమంటున్నాడు? ఆ పూర్వకాలం మందు నేను గుర్తు చేసుకున్నా. తొల్లేటి దినములను గుర్తు చేసుకో ఏమంటున్నాడు? చదవండి మళ్ళీ. తొల్లేటి దినములను పూర్వకాలపు సంవత్సరములను నేను మనసునకు తెచ్చుకున్నాను. నేను పాడిన పాట రాత్రి యందు జ్ఞాపకం చేసుకుందును. హృదయమున ధ్యానించుకుందును. దేవా నా ఆత్మ నీ తీర్పు మార్గమును శ్రద్ధగా వెతుకును. నువ్వు ఎలాంటి తీర్పులు తీర్చావో నేను చూస్తున్నాను. బైబిల్ వాక్యము ద్వారా నేను చూస్తున్నాను. బైబిల్ వాక్యం ద్వారా నేను చూస్తున్నాను. ఎన్నో తీర్పులు తీర్చావయ్యా. ఎన్నో రకాలుగా తీర్పులు తీర్చావు నేను చూశాను. ఎంతమందిని చంపావో నేను చూశాను. భూమి మీద మనుషులు ఎవ్వరిని లేకుండా నోవాహు కాలంలో అందరినీ తీసేసిన సంగతి కూడా నేను చదివాను. అందుకే తొల్లీటి అంటే మొదటి దినాలు. ఆయన తీర్పును వెతుకుతుందంట. ఎప్పుడు? మనల్ని మనం గుర్తు చేసుకున్నప్పుడు. మన దినాలు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసి మన పూర్వ దినాలను గుర్తు చేసుకున్నాం. మన పూర్వ దినాలను ఒక్కసారి గుర్తు చేసుకున్నప్పుడు ఆత్మ తీర్పుని వెతుకుతుందంట. ఆత్మ తీర్పుని వెతుకుతుంది. అవును, నేను మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. ఒకవేళ మంచి చేయకపోతే తీర్పులోనికి వస్తాను. చెడు చేశాను కాబట్టి తీర్పులోనికి వస్తాను. మంచే చేస్తే ఖచ్చితంగా ఆశీర్వదింపబడతాను, పరలోకం చేరుకుంటాను. అందుకే తీర్పును గురించి ఆత్మ ఆలోచిస్తుందట, వెతుకుతుందట, శ్రద్ధగా వెతుకుతుందంట. అందుకే పూర్వదినాలు గుర్తు చేసుకుంటేనే ఇప్పుడు శ్రద్ధగా ఎతుకుతావు. నీ ఆత్మ వెతకటానికి అవకాశం ఉంది. ఆత్మ తీర్పులోని కంటే నరకంలోనా లేకపోతే పరలోకంలోనా నాకు గుర్తు చేసుకుంటుంది. కానీ నువ్వేంటున్నావు? వెతకని పరిస్థితి. ఆ గడిచిపోయిన కాలం గురించి మనకి ఎందుకులేండి, రేపటి గురించి మనం ఆలోచిద్దాం అన్నావు అనుకో, ఆ గడిచిపోయిన కాలం కూడా నీతోనే నడుస్తుంది కదా. మరి ఏం చేస్తావు నువ్వు? గడిచిపోయిన కాలం నీతోనే నడుస్తుంది, గడవబోతున్న కాలం నీతోనే నడుస్తుంది, నేటి కాలం కూడా నీతోనే నడుస్తుంది. ఏం చెయ్యగలవు మరి? అన్ని తీర్పులోనికి వస్తున్నాయన్న సంగతి తెలుసుకోవాలి. అవునా? అన్ని తెలుసుకోవాలి. అంతేకాక ఇంకొక మాట చూద్దామా? కీర్తన గ్రంథం అదే 77వ అధ్యాయంలోనే 77వ అధ్యాయం తీసారా? 10-11 వచనాలు. అందుకు నేను ఇలాగ అనుకుంటున్నాను, మహోన్నతుని దక్షిణ హస్తము మార్పు నొందిదననుకొనుటకు నాకు కలిగిన శ్రమయే కారణం. యెహోవా చేసిన కార్యములను పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనసునకు తెచ్చుకుందును. నీ కార్యమంతయు నేను ధ్యానించుకుందును. నీ క్రియలను నేను ధ్యానించుకున్నాను. చూసారా ఇక్కడ ఏం జరుగుతుందో? ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? ఒక్కసారి పూర్వకాలమందు నువ్వు చేసిన గొప్ప అద్భుత కార్యాలు, చేసిన కార్యములను, ఆశ్చర్య కార్యములను నా మనసుకు తెచ్చుకోవాలి. నీ మనసుకు తెచ్చుకో. ఎన్నో కార్యక్రమాలు చేశాడు దేవుడు. నీ జీవితంలో ఎన్నో చేశాడు మేళ్ళు. నువ్వు మర్చిపోయావు. ఎప్పుడో చచ్చిపోవాల్సింది నువ్వు. బతికించాడు దేవుడు. ఆ కరెంట్ షాక్ ద్వారానో, ఆ యాక్సిడెంట్ ద్వారానో, మరొక రకంగానో, ఆ రోగం ద్వారానో, ఆ జ్వరం ద్వారానో, మరొక ద్వారానో కాపాడుతూనే ఉన్నాడు నిన్ను. నీకు గుర్తు రావటం లేదు. గుర్తు చేసుకో.
ధ్యానిస్తే ఆలోచిస్తే నీకు తెలుస్తుందట. ఆలోచన లేని మూర్ఖత్వం కలిగిన వాడికి ఆలోచన ఉండదు. ఇప్పుడు ఇట్లా ఉంటే చాలు, ఈ పూటకి తింటే చాలు. మూర్ఖత్వం ఏమవుతుందో తెలుసా? ఎవరు ఏటి పోతున్నా నాకెందుకు అనుకుంటాడు. అసలు నీ జీవితం గురించే చెబుతున్నాడు దేవుడు. చూద్దాం ఇంకా కీర్తనల గ్రంథం 44వ అధ్యాయం 1వ వచనం. కీర్తనల గ్రంథము 44వ అధ్యాయము 1వ వచనం చూద్దామా? 44వ అధ్యాయము 1వ వచనము. దేవా పూర్వకాలంలో మా పితృ దినములలో నువ్వు చేసిన పనిని గురించి మేము చెవులారా విని ఉన్నాము. మా పితరులు దాన్ని మాకు వివరించింది. ఏంటంట? దేవా పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గూర్చి మేము చెవులారా వింటిమంటే మా తల్లిదండ్రులు మాకు చెప్పారయ్యా. వాళ్ళ తల్లిదండ్రులు వారికి చెప్పారు, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి చెప్పారు, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి చెప్తే ఇలా చెప్పుకుంటూ పిల్లలకి చెప్పుకుంటూ వస్తే ఈ రోజు మా తల్లిదండ్రుల ద్వారా మేము విన్నామయ్యని ఆశ్చర్య కార్యాలు. ఈరోజు పిల్లలకు నేర్పించే తల్లిదండ్రులు లేరు, వదిలేశారు. పిల్లలకి నేర్పించట్లా వాక్యం. నేర్చుకోవాలి, ప్రార్థన చేయి, వాక్యం చదువు, పాటలు పాడు, ఈ చెప్పరు. ఆ సీరియల్లో ఎవరు నటించారు, ఈ సినిమాలో ఎవరు నటించారు అడుగు, బ్రహ్మాండంగా చెబుతారు. ఇవే అడుగుతారు కదా ఎక్కువ శాతం. వాళ్ళు ఏమన్నారో గుర్తుందా, వీళ్ళు ఏం చేశారో గుర్తుందా, ఆ పక్కింటోడు మన ఎన్ని తిట్లు తిట్టాడో గుర్తుందా, ఎదుటింటి వాడు మన ఎలా హేళన చేశాడో గుర్తుంది. ఈ అయితే బాగా గుర్తుంటాయి, ఈ చెబుతారు, బాగా గుర్తు చేస్తారు. కానీ దేవుణ్ణి గుర్తు చేసేవారు లేరు. పిల్లలకి దేవుని గురించి చెప్పేవాళ్ళు లేరు, తల్లిదండ్రులు లేరు. ఎందుకంటే మనం మూర్ఖులం, ఫిక్స్ అయిపోయారు. మనకేమీ రాదు, మనం ఏం చెప్పొద్దు. కానీ చెబుతున్న మాటను చూడండి. దేవా పూర్వకాలమందు మా పితరుల దినములో నీవు చేసిన పనిని కూర్చి మేము చెవులారా విన్నాం. కారణం ఏంటో తెలుసా? మా పితరులు దాన్ని వివరించారయ్యా, మాకు చెప్పారు. నువ్వు ఎంత గొప్పవాడివో, నువ్వు ఆది నుండి నువ్వు ఎలా నీ బిడ్డలను రక్షించావో, ఎన్ని మేలులు చేశావో, మా కుటుంబంలో ఎన్ని మేలులు చేశావో మా పితరులు మాకు చెప్పేశారయ్యా. అందుకే మేము బలంగా నీలో నిలబడ్డాం. చెప్పేవాళ్ళు ఉన్నారంటవా? ఉన్నారా? ఈరోజు మనమే వినాం, మన పిల్లలకేం చెప్తాం? చూడండి ఇంకొక మాట, ఒక బ్యాచ్ తయారైంది. ఏ బ్యాచ్ ఏది? చెప్పక మూర్ఖత్వంలోకి వెళ్ళిపోయిన ఒక బ్యాచ్ ఉంది. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం చూడండి ఒకసారి. ఆ బ్యాచ్ ఎలా ఉందో, ఎంత మూర్ఖత్వంలో ఉన్నారో. దేవుడు మోషే ద్వారా ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసి నడిపించటమే కాక వారిని సంరక్షించి కాపాడి మన్నానిచ్చి మంచినీళ్ళిచ్చి పూరేళ్ళనిచ్చి నడిపించి వాళ్ళకు కలిగిన ఇబ్బందుల నుండి విడిపించి అనేక రకాలుగా వారిని కాపాడుతూ ఉంటే అసలు దేవుడు ఇన్ని మేలులు చేశాడయ్యా అని చెప్పడానికి ఇష్టపడని తల్లిదండ్రులు, దేవుడు ఒక్కడే అని చెప్పడానికి ఇష్టపడని తల్లిదండ్రులు ఈరోజు ఉన్నారు. ఆయనే మన తండ్రి అని చెప్పడానికి ఇష్టపడని తల్లిదండ్రులు ఉన్నారు ఈరోజు. కాసేపు కూర్చొని దేవుని మాటలు హెచ్చరికలు చెయ్యాలి అని చెప్పని తల్లిదండ్రులు ఉన్నారు ఈరోజు. అలాంటి బ్యాచ్ చూడండి ఒకసారి. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనములో అలాంటి బ్యాచ్ గురించే చెప్పబడ్డది. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడ్డారు. అంటే ఆ తరం అంటే ఏ తరము? మోషే చేర్చబడ్డాడు, యెహోషువ చేర్చబడ్డాడు, కాలేబు చేర్చబడ్డాడు, ఆ మిగతా భక్తులందరూ చేర్చబడ్డారు. ఆ తర్వాత తరం వచ్చిందట. ఆ తర్వాత తరము వారి తరము యెహోవానైనను. వారి తర్వాత ఏం జరిగిందో చూడండి. ఆ తరం వారంతా చచ్చిపోయారు. వాళ్ళు చెప్పలేదు వాళ్ళ పిల్లలకి. ఆ తరం వారు వచ్చారు, తర్వాత తరం వారు. వారి తర్వాత యెహోవానైనను, ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరం పుట్టిందని చూడండి. దేవుని బిడ్డల్లో నుండి మూర్ఖులు వచ్చారు. దేవుని నమ్మిన బిడ్డల్లో నుండి మూర్ఖులు వచ్చారంటే కారణం ఏంటో తెలుసా? వీళ్ళు దేవుని బిడ్డలుగా ఉన్నారా, నటించారా? చెప్పాలి కదా.
ఎందుకంటే ఆయనే లెక్కలు రాస్తున్నాం, మా లెక్కల మాస్టర్. ఆయన లెక్కల మాస్టర్, పర్ఫెక్ట్ గా ఉన్నాడు ఆయన, అన్ని చూస్తున్నాడు ఆయన. మనల్ని భూమి మీదకు పంపించిన వాడు ఆయన, ఆయుష్నిచ్చిన ఆయన, శరీరాన్ని ఇచ్చిన ఆయన, నారములు లెక్క పెట్టిన ఆయన, ఎముకలు లెక్క పెట్టిన ఆయన, తల వెంట్రుకలు లెక్క పెట్టిన ఆయన, అన్ని లెక్క పెట్టి భూమి మీదకు పంపించిన ఆయన ఉత్తిగా పంపించాడా? అన్ని లెక్కలు రాస్తున్నాడు. ఆయన గురించి చెప్పాలి, నా పిల్లలకి నేర్పించాలి అన్న ఆలోచన లేకుండా చెప్పకుండా ఉండేసరికి వీళ్ళు ఎలా ఉన్నారో తెలుసా? యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయులకు చేసిరా ఆ కార్యములైనను ఎరుగని తరం పుట్టిందట. ఎరుగని తరం. ఈ న్యాయాధిపతుల గ్రంథం ఎవరు రాశారబ్బా అని ఆలోచించారు ఎప్పుడైనా? న్యాయాధిపతుల గ్రంథము ఎవరు రాశారో తెలుసా? సమూయేలు ప్రవక్త. ఈ సమూయేలు ప్రవక్త కాలంలోనే ఇలాంటి బ్యాచ్ వచ్చిందట. మన కాలం ఎలా ఉందో ఒకసారి ఆలోచించు. దేవునిగా చూడలేని పరిస్థితి, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోలేని పరిస్థితి. అందుకే ఏమంటున్నాడు చూద్దాం. యెషయా గ్రంథం 63వ అధ్యాయం. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 7 నుండి 13 వరకు చదువుకుందామా? యెషయా గ్రంథము 63వ అధ్యాయం 7 నుండి 13 వచనాలు. యెహోవా దొరికిందా మీకు? యెహోవా మనకు చేసిన వాటిని బట్టి యెహోవా కృపాతిశయమును యెహోవాకు స్తోత్రమును గానమును చేతును. తన వాత్సల్యమును బట్టి కృపా బాహుల్యమును బట్టి ఇశ్రాయేలు యొక్క వంశస్థులకు ఆయన చూపిన మహా కనికరమును నేను ప్రకటన చేసేదను. వారు నా జనములనియు. ఏమంటున్నాడంటే చెడ్డోడిని మంచోడని పొగుడుతున్నాడు ఇక్కడ దేవుడు. చూసారా? ఎప్పుడని చెప్తే ఏమంటారు? ఆడు అసలు మూర్ఖుడు అండి అన్నారు. దానికంటే వాడు చాలా మంచిడు అన్నాడండి అంటే మారటానికి అవకాశం ఉంది. అన్నం వద్దు, నాకు అన్నం వద్దు, అన్నం వద్దు అని అంటుంటే మా అబ్బాయి చాలా మంచిడు అండి, అన్నం తింటాడండి అనగానే అప్పుడు అమ్మ దగ్గరకు వచ్చి తింటం మొదలు పెడతాడు. వాడు చెడ్డోడే, మంచి పెంకోడే, కానీ వాడిని మంచోడు 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 అని పొగట్టం వల్ల వాళ్ళు మార్పు వస్తుందట ఒక్కొక్కసారి. ఇశ్రాయేలీయుల గురించి దేవుడు కూడా ఇదే రాశాడు. అందుకే చదువుదాం ఇప్పుడు మళ్ళీ ఆ మాట. తన వాత్సల్యమును బట్టి కృపా బాహుల్యమును బట్టి ఇశ్రాయేలీయులకు వంశస్థులు ఆయన చూపిన మా కనికరమును నేను ప్రకటన చేసేదను. వారు నా జనులనియు. అబ్బే, వారు ఎప్పుడు అబద్ధం ఆడలే, అస్సలు అబద్ధమే ఆడరు. దేవుడు ఏమని పొగుడుతుంటే అబద్ధాలు ఆడే వాళ్ళని మారటం కోసం. ఏమంటున్నాడు? అబద్ధములు ఆడనేరని అనుకొని పిల్లలనియు అనుకొని ఆయన వారికి రక్షకుడు ఆయను. వారి యావత్ బాధల్లో ఆయన బాధ నొందెను. ఆయన సన్నిధి దూత వారికి రక్షించెను. ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించెను. పూర్వ దినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొని మోసుకొని వచ్చెను. ఆయనను తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా ఆయన వారికి విరోధమాయను. తానే వారితో యుద్ధం చేసెను. ఏంటంట? యుద్ధం చేయాల్సిన, ఇంత కాపాడి ఇంత పొగిడి నిన్ను రక్షించాలని ఎన్నో ప్లాన్లు వేస్తే వెనకపోయేసరికి ఏం చేశాడు తెలుసా? ఇశ్రాయేల్ని తానే యుద్ధం చేయడానికి రెడీ అయిపోయాడు. ఏం చేయాలిగా? లాస్ట్ మాట చదువుదాం మళ్ళీ 10వ వచనం ఒకసారి చదువుదాం. ఆయనను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపచేయగా ఆయన వారికి విరోధి ఆయను. తానే వారితో యుద్ధం చేశాడు. యుద్ధం చేశాడండి ఎంతకే ఇశ్రాయేలుతో. దేవుడు ప్రేమించిన దేవుడు ఇశ్రాయేలుతో యుద్ధం చేశాడా? ఏం చేయాలి మరి? చెప్పిన మాట వినకపోతే ఆయన కత్తి పట్టుకొని లైన్లోకి వచ్చేసాడు. చెప్పిన మాట ఏంటలే, మరి ఏం చేయాలి? ఎంత ప్రేమించాడో అంత నువ్వు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు. ఆయన పెట్టేది తింటున్నావు, ఆయన గాలి పిలుస్తున్నావు, ఆయన భూమి మీద ఉంటున్నావు, ఆయన ఆకాశం కింద ఉన్నావు, ఆయన సూర్యుడు రశ్మి కావాలంటున్నావు, సూర్యరశ్మి. ఆయన పంట నువ్వు తింటున్నావు, ఎంజాయ్ చేస్తున్నావు, కానీ ఆయన గుర్తు చేసుకుంటా. ఏం చేయాలా? ఆయన విరోధి అయిపోయాడు. చివరికి ఆయన యుద్ధం చేయడానికి రెడీ అయ్యాడు. యుద్ధం చేశాడా? మరి
ఎందుకు చేశాడు ఒక్కసారి చూద్దాం. ఏడుంది యుద్ధ సంఘటన? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో ఉంది. రండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం చదవండి. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. ఎందుకు యుద్ధం చేయాల్సి వచ్చింది, దేవుడు కత్తి పట్టాల్సి వచ్చిందో చెప్తున్నాడు. కారణం 6వ వచనం. వారు ఆశించిన ప్రకారము, వారు ఏం ఆశించారో తెలుసా? లోకాన్ని ఆశించారు. బాగా లోకపు కోరికలు తీర్చుకోవడానికి బతుకుతున్నారు. వారు ఆశించిన ప్రకారము చెడ్డవాటిని ఆశింపకున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. ఏం చేశారు వాళ్ళు? ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు ఏం చేశారు? పంటలు పండేలా, కష్టపడి పని చేయలే, ఉద్యోగం చేయలే, వ్యాపారం చేయలే. దేవుడు పెడుతున్నారు, ఆయన తింటున్నారు. వీళ్ళు తింటున్నారు, తిరుగుతున్నారు, ఆడుతున్నారు, గెంతుతున్నారు, ఇదే పని మీద ఉన్నారట. ఏం చేస్తున్నారు చూడండి 7వ వచనం. జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి. అబ్బా, తింటమంట, త్రాగటం అంట. తాగిన తర్వాత ఇంకేంటి? తినుకుంటా ఆడలేము కదా, ఎందుకంటే పల్లెల్లో ఉన్నాయని కింద పడిపోతాయి ముక్కలని. అందుకే బాగా తినాలి, బాగా తాగాలి. తాగిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ డాన్స్ ప్రోగ్రామ్. ఎందుకు? కష్టం లేదు. ఏమన్నా ₹1 పోయి కష్టపడి ₹1 తెచ్చుకొని వండుకొని తినే పరిస్థితి లేదు అరణ్యంలో. ఇంకేం పని ఉందాడా? అట్టని ఒక చోట ఆగి పంట వేసి పంట కోసి తినే పరిస్థితి లేదు. అక్కడ పంటలు కూడా పండించే పరిస్థితి. అరణ్యంలో ఉన్నారు వాళ్ళు. దేవుడు ఇస్తున్నాడు, తింటున్నారు. దేవుడు ఇస్తున్నాడు, తింటున్నాడు. ఇస్తున్నదాన్ని నీవు కూడా అదే చేస్తున్నావు. ఈరోజు దేవుడు ఇస్తూ ఉంటే శక్తిని ఇచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు, సంపాదించుకునే బలాన్ని ఇచ్చాడు. మొత్తం తెచ్చుకుంటున్నావు, తింటున్నావు, ఎంజాయ్ చేస్తున్నావు. తెచ్చుకుంటున్నావు, తింటున్నావు, ఎంజాయ్ చేస్తున్నావు. మరి దేవునికి ఏమనిపించాలా? జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లుగా వారిలో కొందరిని వారిలా మీరు విగ్రహారాధికులై ఉండకుడి, మరియు వారి వలె మనం వ్యభిచరింపకయుందము. వారిలో కొందరు వ్యభిచరించి ఒక్క దినమందే ఒక్కరోజు 23,000 మంది కత్తితో చంపేశాడు దేవుడు. యుద్ధం ఎవరితో చేస్తున్నాడు చూడండి. ఇప్పుడు శత్రువులతో చేస్తున్నాడా లేకపోతే తన బిడ్డలతో చేస్తున్నాడు యుద్ధం? యుద్ధం ఎవరితోనండి? శత్రువులు చేస్తారు. ఇక్కడెవరండి శత్రువులు? తన బిడ్డలే. చెప్పిన మాట వింటలేదు, మరి యుద్ధం చేయాల్సి వచ్చింది. చదవండి అన్నమాట, కంటిన్యూ చేయండి. కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమంది 23,000 మంది కూలిరి. మనము ప్రభువును శోధింపకయుందము. దేవా సహాయం చేయి, అది చెయ్యి, ఇది చెయ్యి, అది చెయ్యి. నాకు రోగాన్ని తగ్గిస్తావా, అది తగ్గిస్తావా? ఏంటి ఈ శోధన? ఉన్నదాంతో తృప్తి పొందడం తెలియదా? పొద్దాక అడుగుతున్నావేంటి? దేవుడికి నచ్చే కదా నీకు ఇచ్చింది. ఈ స్థాయి చాలనుకున్నాడు ఆయన. ఇలా ఉంటే చాలనుకున్నాడు ఆయన. కావాలనుకుంటే ఇస్తాడు కదా. పొద్దాక నాకు కథ కావాలి, ఇది కావాలి, ఉద్యోగం కావాలి, వ్యాపారం కావాలి, డెవలప్ కావాలి. శోధిస్తున్నారట ఇశ్రాయేలీయులు కూడా. మాకు అది కావాలి, ఇది కావాలి, మన్నా కావాలి, పూరేడు మాంసం కావాలి, మంచినీళ్ళు కావాలి. పొద్దాక ఇదే శోధన. శోధింపక ఇందుము. వారిలో కొందరు శోధించి సర్పముల చేత నశించిరి. 10వ వచనం. సనగకుడి. ఎంతసేపు చెప్తానండి పాస్టర్ గారు అని అనుకుంటున్నారు. సనగకుడి. ఇశ్రాయేలీయులు కూడా సనిగారు అక్కడ. దేవునికి ఇవ్వటంలో కూడా సనుగుతున్నారు. ఏడున్నాయి డబ్బులు? మాకే సరిపోట్లే. చాలా మంది అనుకుంటున్నారు మనసులో, మాకే సరిపోట్లే, మేము ఏడు నుండి తెచ్చామండి దేవునికి. ఎవరికి ఇమ్మంటున్నా, ఎవరికి ఇస్తున్నావు నువ్వు? ఇలాగే జరిగిందట. సనిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుట కాలం నేర్పిస్తుంది. బుద్ధి అంశమేంటి? గతించిన కాలము నీకేమైనా గుర్తు చేస్తుందా? జ్ఞానం నేర్పిస్తుందా? అంటే బుద్ధి వచ్చేటట్టు నేర్పిస్తుందట. గుర్తు చేసుకో. వాళ్ళు అలాగే చేశారు, నువ్వు కూడా అలాగే చేస్తే నువ్వు కూడా చచ్చిపోతావు అంతే. దేవుని బిడ్డలై ఉండి దేవుని కొరకు బ్రతకలేదు వాళ్ళు.
నువ్వు కూడా దేవుని బిడ్డవై ఉండి దేవుని కొరకు బ్రతకలేదు. వెనక తిరిగి చూడు, దేవుడు చేసిన మేలు గుర్తు వస్తాయి నీకు. కానీ నీకు గుర్తు రావటం లే, నీకు దేవుడి గురించి రావటం లే. అంటే అర్థమేంటి? దేవుని సేవించటమే నీకు కీడు అనిపిస్తుంది. దేవుని సేవించటమే నీకు కీడు అనిపిస్తుంది. అవునా? నువ్వు అలాగే ఉన్నావేమో ఒక్కసారి ఆలోచించు. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చూద్దామా? గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనల్ని ప్రస్తుతపు దుష్టకాలము నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము చూసారా, మనము దుష్టకాలములో ఉన్నామన్న సంగతి తెలిసి మనల్ని రక్షించాలని తండ్రి అయిన దేవుని యొక్క గొప్ప సంకల్పం ఉంది ఇక్కడ. వారిలా ఉండకూడదు, వారిలా చేయకూడదు, వారిలా ఉండకూడదని దేవుడు ఒక సంకల్పాన్ని కల్పించాడు. సంఘంలో చేర్చాడు. క్రీస్తు సంఘంలోకి వచ్చేసావు నువ్వు. ప్రస్తుత దుష్టకాలం నుండి మనల్ని రక్షించింది ఎవరు? నువ్వు కాదు, నిన్ను కాదు, నువ్వు రక్షించుకోలేదు. కానీ దేవుని రక్షణలోకి వచ్చావు నువ్వు. దేవుని వెలుగులోనికి వచ్చావు నువ్వు. కానీ నువ్వేం చేస్తున్నావు? దేవుని వెలుగు ఇచ్చిన, రక్షణ ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోతే ఒప్పుకుంటాడా? పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చూడండి ఒకసారి. 5వ అధ్యాయం 10వ వచనం. తన నిత్య మహిమకు దొరికిందా? పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపా నిధియగు దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును. ఈ భూమి మీద కొంచెం కాలం కష్టపడండి అమ్మ, నా కోసం, నా కోసం, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవమన్నాడు. కానీ కష్టం అయితే నా కోసమే పడాలి. సంపాదించుకోవడానికి, నీవు సంపాదించుకోవడానికి కాదు, నా కోసం కష్టపడు, నా కోసం శ్రమపడు, నా స్వార్థ కోసం శ్రమపడు. నువ్వు పుట్టిందే నా సేవ కోసం అయితే, నువ్వు చెప్పాల్సిందే నా వాక్యం అయితే, నువ్వు సేవ చేయకుండా వచ్చి చర్చిలో కూర్చుంటే సరిపోద్దా? రొట్టె ద్రాక్ష రసం తీసుకుంటే సరిపోద్దా? ఈ కొంచెం కాలం నా కోసం శ్రమపడు. ఈ కొంచెం కాలం నా కోసం శ్రమపడు. వాక్యాన్ని ఎవరికైనా బోధించు, వాక్యాన్ని ఎవరికైనా బోధించు. ఎందుకంటే నువ్వు క్రైస్తవుడు అయ్యుండి చెప్పవలసిన దేవుని మాట చెప్పట్లేదు కనుక నీకు గుర్తు రావట్లే దేవుడు. ఏమంటున్నాడు చూద్దాం. ఇంకొక మాట చూద్దాం. 4వ అధ్యాయం 17వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. తీర్పు దేవుని ఇంటి యొద్దే ఆరంభమగు కాలం వచ్చి ఉన్నది, అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమగును? ఇక్కడ ఇంటి దేవుని ఇల్లు ఎవరు? గడిచిన 2 ప్రసంగాల్లో చెప్పిన దేవుని ఇల్లు మనమే. మన దగ్గరే ప్రారంభమైందంట దేవుని తీర్పు. అవునా? ఇంకా ఉంటున్నాడు. మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడు పాపియు ఎక్కడ నిలుచును? అంటే నువ్వే కరెక్ట్ లేవు, కరెక్ట్ గా ఇంకా భక్తిహీనుడు ఉన్నాడు, పాపి ఉన్నాడు. వాళ్ళ పరిస్థితి ఏంటి? నిన్ను నువ్వు సరి చేసుకొని నువ్వు వాక్యం చెప్పి భక్తిహీనులను కూడా దేవుని బలపరిచి దేవునిలోకి, పాపులను కూడా రక్షించాల్సిన బాధ్యత నువ్వు కలిగి ఉండి కూడా నువ్వేం చేస్తున్నావు? అనుకుంటున్నావా చర్చికి వచ్చి కూర్చుంటే రక్షణ వచ్చిందని? అనుకుంటున్నావా కాసేపు కూర్చొని పాటలు పడుతుంది పరలోకం వచ్చిందని? నేను ఇందాక మొన్ననే చెప్పాను, కష్టపడంది జీతం రాదు, కష్టపడంది ప్రతిఫలం లేదు. పనివాడే జీతానికి పాత్రుడు. పరలోకం ఎప్పుడు వస్తుంది? నువ్వు పని చేయాలి. ఎవరికైనా సువార్త ప్రకటిస్తూనే ఉండాలి. ప్రకటించకుండా రొట్టె ద్రాక్ష రసం తీసుకోవటం కూడా పాపమే. ఆ సంగతి చాలా మందికి తెలియట్లే. లూకా సువార్త 22వ అధ్యాయం 19వ వచనం. లూకా సువార్త 22వ అధ్యాయము 19వ వచనం. 22వ అధ్యాయము 19వ వచనం. పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని
రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి ఇది మీ కొరకు ఇవ్వబడిన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీన్ని చేయుడని చెప్పాను. నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీన్ని చేయుడని చెప్పాను. నన్ను ఏంటి నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చెయ్యి అన్నాడు. రొట్టె ద్రాక్ష రసం తీసుకుంటున్నావు. ఇప్పుడు ప్రార్థన అయిపోయిన నెక్స్ట్ ప్రోగ్రామ్ అదే, రొట్టె ద్రాక్ష రసం తీసుకుంటావు. ఆయన నీవు జ్ఞాపకం చేసుకుంటే దేవుని పని చేస్తావు. ఆయన గుర్తు రావట్లేదంటే దేవుని పని చెయ్యవు. ఇప్పుడు చెప్పు, నీకు గుర్తున్నాడు దేవుడు? యేసు ప్రభువు నీకు గుర్తు వస్తున్నాడా వారంలో? ఏదో ఆదివారమే మాత్రమే రొట్టె ద్రాక్ష రసం అప్పుడు మాత్రమే గుర్తు వస్తున్నాడా? ఇది పెద్ద ప్రశ్న. నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీన్ని చేయుడి, తీసుకోండి అంటున్నాడు ఆయన. నువ్వు తీసుకునేటప్పుడు ఈ రోజే జ్ఞాపకం వస్తున్నాడా, ప్రతిరోజు గుర్తొస్తున్నాడా? నాకు ఇదే డౌట్. ఆయన నువ్వు జ్ఞాపకం చేసుకుంటే దేవుని పని చేస్తావు, సువార్త ప్రకటిస్తావు. ఆయన జ్ఞాపకం చేసుకోకపోతే ఎవరికి సువార్త ప్రకటించవు. ఎందుకంటే దేవుడు నీ దృష్టిలో లేడు గనుక. ఆయన మరణాన్ని ప్రచురించాలి. ఆయన మరణం సువార్త. ఆ సువార్తను ప్రకటించాలి. ప్రకటించే రొట్టె ద్రాక్షరసం తీసుకోవాలి. రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నావంటే నువ్వు జ్ఞాపకం రావటం లే దేవుడు. యేసుక్రీస్తు అసలే నీ జ్ఞాపకం రావటం లేదు. అందుకే పూర్వకాలం నుండి ఆయన ఎలా మరణించాడో ఆయన గుర్తు చేసుకో. రొట్టె కనపడంగానే లటక్కన ఏదంటారని గోధుమ రొట్టె కాబట్టి తీసుకున్నాను అనుకుంటున్నావేమో. ఆ గోధుమ రొట్టె క్రీస్తు శరీరము ఎన్ని దెబ్బలు తిన్నదో నీ కోసం, ఎన్ని గాయాలయ్యిందో నీ కోసం. తీసుకుంటున్న నీవు ఇన్ని గాయాలయ్యింది నీ కోసమే అయితే, ఇంతగా నలగొట్టబడింది నీ కోసమే అయితే, ఆయన కోసం నువ్వేం చెయ్యాలి అన్న ఆలోచన నీకు రావాలి. అలా రాకుండా నువ్వు తింటున్నావంటే అసలు ఆయన నీకు గుర్తు లేడని అర్థం. ఆయన ద్రాక్షారసం తీసుకుంటున్నావంటే ఆయన రక్తం ఎలాగా? ఆయన శరీరము ద్వారా ఇన్ని గాయాల నుండి వచ్చాడు రక్తం. చివరి రక్తం బొట్టు కూడా నీకోసమే సిందించాడు. రొట్టె ద్రాక్షారసం తీసుకునేటప్పుడు ఆయన గుర్తు చేసుకుంటే ఆయన గురించి చెప్పడానికి ఇష్టపడతావు. అసలు ఆయన నీకు గుర్తు రాకుండా ద్రాక్షారసమే తీసుకుంటున్నానంటే ఆయన నీకు దృష్టిలో లేడు. తీసుకోకపోవడమే మంచిది, లేకపోతే చచ్చి ఊరుకుంటావు. మహాపాపం అది. ఎంత పాపమో తెలుసా? నీకు అప్పగించిన పని నువ్వు చెయ్యకుండా రొట్టె ద్రాక్షారసం తీసుకోవడానికి నువ్వు అర్హుడువా? ఒక్క మాట చదువుకొని ముగించుకుందాం, చూద్దాం సార్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. తీయాలి, బైబిల్ అందరూ తీయాలి. 26 నుండి చదువుకుంటుందాం కిందకి. ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించాలి. ఏం చేయాలి? రొట్టె ద్రాక్షారసం తీసుకుంటూ నువ్వు ఏం చేయాలి? చేస్తున్నది ఎంతమందో చెప్పండి. ప్రచురించాలి. కాబట్టి 27వ వచనం. కాబట్టి ఎవడైనా చెప్పకుండా అయోగ్యం అంటే బాప్తీసం తీసుకోకుండా కాదు. మనకి క్రైస్తవులకు చెబుతున్న మాట ఏటో తెలుసా? అయోగ్యం అంటే ఎవ్వరికీ చెప్పలేదు ప్రభువా అని వచ్చి రొట్టె తీసుకున్నావు అనుకో, ఆయన ఒప్పుకుంటాడా? అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినును లేక ఆయన పాత్రలోని త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి, పాపి. ఎవ్వరికి సువార్త ప్రకటించుకుంటా రొట్టె ద్రాక్షరసం నీకు అర్హతే లేదంటున్నాడు. చాలా మందికి తెలియదు పాపం. చర్చికి పోతే రొట్టె ద్రాక్షరసం ఇస్తున్నాం అనుకుంటున్నాను. అసలు చెయ్యాల్సిన పని చేసి తీసుకోమంటున్నాడు దేవుడు. ఏమన్నాడు? అపరాధి అగును. 28వ వచనం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలను త్రాగవలెను. 29 ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఏమర్థమైంది? ఎవరికి శిక్ష? రొట్టె ద్రాక్షరసం అనుకుంటున్నారు చాలా మంది. శిక్ష అటది,
పాపం అంటది. శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. 30వ వచనం, ఇందువలననే బాగా చదవండి. ఇందువలననే ఎందుకు వచ్చిందో తెలుసా? ఈ జబ్బుల కింద, రోగాల కింద ఎందుకు వచ్చాయో తెలుసా? ఇందువలననే. ఎందుకంటే తిని తాగుతున్నారు అంతే, రొట్టె ద్రాక్షరం తింటున్నారు అంతే, సువార్త ప్రకటించట్లే. ఆత్మీయంగా దేవుడు గుర్తు రావటంలే, యేసుక్రీస్తు అసలు గుర్తు రావటంలే, జ్ఞాపకం రావట్లే. అందుకే ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనల్ని మనమే విమర్శించుకొని నీ ఎడల తీర్పు పొందకపోదుము. మన పని మనం చేస్తే అసలు తీర్పులోనికి వస్తామా అంటున్నాడు. మనం చెయ్యాల్సిన పని చెయ్యాలి కదా, చేస్తే తీర్పులోకి రాము. ఎవరికో ఒకరికి వాక్యం, ఈ వారంలో ఎవరికైనా ఒకరికి వాక్యం చెప్పాల్సిందే. అదే మంచో చెడో ఎవరన్నా కానీ చెప్పాల్సిన బాధ్యత నీ మీదే పెట్టాడు. అందుకే ఆయన మరణాన్ని ప్రచురం చేసేది కూడా నీ బాధ్యతే. ఆయన జ్ఞాపకం చేసుకోవాల్సింది బాధ్యత. ఏది? పూర్వ దినముల నుండి యేసుక్రీస్తు వరకు, తండ్రి వరకు, తండ్రి నుండి యేసుక్రీస్తు వరకు, ఇవన్నీ నువ్వు చేసుకోవాల్సిన జ్ఞాపకాలు ఇవి. అవన్నీ వదిలిపెట్టి గతం గత అన్నవని ఊరుకు. అందుకే మనము మన అంశం ఏంటండి? గతించిన కాలము నీకేమైనా గుర్తు చేస్తుందా, జ్ఞాపకం చేస్తుందా? ఏం గుర్తు రావాలి? దేవుడు చేసిన మేలు, నువ్వేం చేసావో చూడాలి. ఎప్పటి నుండి అయినా చేయటానికి ప్రయత్నం చేయాలి. ఎప్పటి నుండి అయినా దేవుని కొరకు బ్రతకటానికి, ఎప్పటి నుండి అయినా దేవునికి ఖచ్చితంగా ఇవ్వటానికి. లెక్కలు మించిపోకూడదు, లెక్కలు తక్కువ కాకూడదు, ఖచ్చితంగా ఉండాలి లెక్క ప్రకారం. కరెక్ట్ గా రైలు పట్టాలు 2 ఉన్నాయి. ఒక చక్రం ఒక సైడ్ పోయిందనుకో, కొంచెం ఒరిగిందనుకో, ఆ దాదాపు ఉన్న పట్టాల్లో మీద ఉన్న రైలు పెట్టెలన్నీ పడిపోతాయి. అవునా? నువ్వు ఇప్పటి వరకు స్ట్రైట్ గా నడిచావు, ఒక్క విషయంలో తప్పిపోయావు అనుకో, అన్ని తప్పిపోతాయి. అలాగే తప్పిపోతావు. అది ఏ విషయమైనా జాగ్రత్త. గుర్తు చేసుకో, జ్ఞాపకం చేసుకో. దేవుడు చేసిన మేలులను నీకు బుద్ధి కలుగుటకు ఇదిగో పరిశుద్ధ గ్రంథం రాయబడింది. పాత నిబంధన గ్రంథం నీకు బుద్ధి కలుగుటకు రాయబడింది. ఇప్పుడు క్రొత్త నిబంధన గ్రంథానికి వచ్చావు, క్రీస్తు సంఘానికి వచ్చావు. నువ్వు చేయాల్సింది యేసు క్రీస్తుని జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన శరీరాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. చేసుకుంటున్న నీవు ఎవరికి సువార్త ప్రకటించావో పరీక్షించుకొని తీసుకో. జాగ్రత్త. నాకు సంబంధం లేదు, తింటా తాగుతా కూర్చుంటా. అదిగో ఇశ్రాయేలు చేసి అది చచ్చిపోయారు. అక్కడ 23,000 మంది ఒక్కరోజు చచ్చిపోయారట. వాళ్ళు కూడా ఇదే చేశారు, తినటకు, త్రాగుటకు, లేచి ఆడుటకు. లేదు, పర్ఫెక్ట్ గా ఉంటేనే పరలోకం, లేకపోతే లేదు. కాబట్టి ఈ రోజు నుండి అయినా బుద్ధి తెచ్చుకుని దేవుని కొరకు బ్రతకటానికి ప్రయత్నం చేద్దాం. అలా ఉంటే దేవుడు దీవించి పరలోకానికి నడిపించడానికి అవకాశం. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఇప్పటి వరకు విన్న మాటలు నా మాటలుగా కాక తండ్రి, నీ మాటలు నీ బిడ్డలకు తెలియజేశారు. నీ బిడ్డల హృదయాల్లో ఆ మాటలు పడి ఫలించినట్లుగా సహాయం చేయండి. వారి జీవితాల్లో మార్పు పొంది, మారు మనస్సు పొంది, నీకిష్టులుగా వారు బ్రతుకున్నట్లుగా నడిపించుకున్నట్టు కావలసిన జ్ఞానమును, శక్తిని, బలమును అనుగ్రహించి ఇటు మాటలు విన్నవారిని, చూసేవారిని కూడా దీవించి ఆశీర్వదించి నీ మహిమ కొరకే ప్రతిష్ఠింప చేసుకుని వేడుకుంటున్నాను. విన్న ప్రతి హృదయములో ఈ వాక్యం పడి ఫలించినట్లుగా కూడా కృప చూపించమని ఈ మనవులు మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.